అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అనదర్ సెషన్ ఆఫ్ సోహం టాక్. ఇంచుమించుగా 242 శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకుని మీరు నోట్ చేయండి. 242. ఓకే. సో ఆదివారం 11 అయింది. సో యాక్చువల్ క్లాస్ మొదలు పెట్టే ముందు మనకు తెలుసు కదా, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ వ్యక్తిత్వ పరీక్ష. ఆయుర్వేదం ద్వారా మన వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిని ఎట్లాగా ఎగ్జామిన్ చేయాలి, ఎట్లా చూడాలి, లేదంటే ఇతరులు మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలి, ఇతరులు మనం చూసిన వెంటనే వాళ్ళ యొక్క భూత వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని మనం ఎట్లాగా తెలుసుకోవచ్చు, గుర్తుపెట్టుకుని అండర్లైన్ తెలుసుకోవచ్చు, డెఫినెట్ గా తెలుసుకోవచ్చు. దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ లోపల యాజ్ యూ నో, ఫస్ట్ క్వశ్చన్స్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ కాకుండా మిగతా క్వశ్చన్స్ ఈ వారంలో మన ప్రాక్టీస్ లో వచ్చిన డౌట్స్ కానీ, లేదంటే ఇన్ జనరల్ గా హెల్త్ పరంగా, ఫుడ్ పరంగా, యోగా పరంగా, ఎనీథింగ్ ఏ రకమైనటువంటి డౌట్స్ వచ్చినా కూడా గ్యాస్ ప్లీజ్ మైక్ ఆన్ అని ఉంది, మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. క్వశ్చన్స్ ప్లీజ్. ఎనీ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్స్ మాట్లాడండి. మీకు రొటీన్గా ఉన్న ఆయుర్వేదంలో కానీ, యోగాలో కానీ, డైట్లో కానీ, డిసీజెస్లో కానీ, వెల్నెస్లో కానీ, ఎనీథింగ్ సరదాగా కొన్ని సినిమా కబుర్లు కానీ, మీ ఇష్టం, యాజ్ యూ లైక్. ఎవరు మాట్లాడట్లా? జ్యోతి లేదా సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉంటారు. మోహన్ ఇంకా అప్పుడే మాట్లాడట్లా. మోహన్ మొదలు పెడతాడు అనుకున్నా, మోహన్ ఇంకా మొదలు పెట్టలేదు. సుబ్రహ్మణ్యం గారు మొదలు పెడతారు, లేదంటే జ్యోతి నువ్వు అడగమ్మా. రొటీన్ గా మాట్లాడేవాళ్ళు వేళ్లే. సుబ్రహ్మణ్యం గారు లేవా? సార్ నమస్తే సార్. సూర్యకుమార్ గారు ఫ్రమ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. చెప్పండి. అవును సార్. సార్ అంటే సార్ జ్ఞానము మెడిటేషన్ ఉదయాన్నే చేస్తే మంచిది అంటున్నారు, కానీ మనం మెడిటేషన్ తర్వాత యోగా చేయకూడదని మీరు అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి అడగండి. అంటే సార్ యోగా తర్వాతే కదా మెడిటేషన్ చేయాలని చెప్తున్నారు మీరు. యోగా క్లాస్ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తే మంచిది అంటున్నారు కదా సార్ మీరు. యోగా అంటే ఏంటి? అప్పుడు ఆసనాలు సార్. ఆసనాలు చేసిన తర్వాత యోగా అంటే యోగా క్లాస్ అంటేనే ఫస్ట్ వార్మప్స్, అవును సార్, తర్వాత ప్రాణాయామ, తర్వాత ఆసనాస్, లాస్ట్ లో సూర్య నమస్కారాలు అయిపోయిన రెస్ట్, తర్వాత ప్రాణాయామ, తర్వాత ధ్యానం. ఈ 4 ఇలాగే ఉండాలి లైన్ లో. ఓకే సార్. అంటే సార్ 4:30 అలా చేస్తే మంచిది అంటున్నారు సార్. ఏంటది? మెడిటేషన్ సార్. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మెడిటేషన్ ముందే ఉంది ఆసనం సార్, ప్రాణాయామం సార్. కొద్దిసేపు మీరు మెడిటేషన్ ఎంత టైం పెట్టుకుంటున్నారు? హాఫ్ అన్ అవర్ సార్. హాఫ్ అన్ అవర్ టైం మెడిటేషన్ పెట్టుకుంటే దాంట్లో ఫస్ట్ 5 minutes జస్ట్ ప్రాణాయామం చేయండి. ఓకే సార్. ఎర్లీ అవర్స్ కాబట్టి అప్పుడుకి ఇంకా సూర్యుడు రాడు కాబట్టి జస్ట్ చంద్రభేదనం కానీ, లేదు ఆ టైంలో ఏ నాడి మీకు సూర్యనాడి డామినెంట్ గా ఉందా, చంద్రనాడి డామినెంట్ గా ఉందా చూసుకుని దాంతో పీల్చి పక్క దాంతో వదిలేండి. 5 minutes చేయండి. తర్వాత
ఆ నాడీ శోధన అయిన తర్వాత బ్రాహ్మరీ చేయండి. ఉమ్. ఆ తర్వాత మెడిటేషన్ అవుతుంది. ఓకే సార్. నేనేం చేస్తాను సార్, 4:30 స్టార్ట్ చేసి ఒక 5 స్టార్ట్ చేసి తొందరగా అవగొట్టేసుకొని మీ క్లాస్కి వస్తున్నాను. అంటే నా క్లాస్లో వేరే టైం మార్చేసాను సార్. అదే మీ అర్థం క్లాస్కి మీ క్లాస్కి వస్తున్నాను. ఈ డౌట్ ఎప్పటి నుంచి అడుగుదామంటే సిగ్నల్ సరిగా ఉండట్లేదని మాట్లాడట్లేదు సార్. పర్లేదు. ఆల్వేస్ 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 మీరు ముందు బాడీ. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు మంచం మీద లేచినప్పుడే చాలా సార్లు చెప్తా ఉంటాను, అవును సార్. అవును డైరెక్ట్ గా జంప్ చేసి పనిలోకి దూకొద్దు. మీరు అవును చిన్న లేదు చిన్న సార్. కాళ్ళు కదపడం, చేతులు కదపడం, బోర్లా పడుకోవడం, వెల్కలా పడుకోవడం, పక్కన పడుకుని కాలు పైకి లేపడం, దించడం, ఇలాంటివి చిన్న చిన్న చేసిన తర్వాత భుజంగాసన, దండరాసన చిన్నగా ఎక్కువగా ఓన్లీ జస్ట్ అవును సార్. వామప్ లా చేసేసి వదిలేసి ఆ తర్వాత మీరు కాలకృత్యాలు తీసుకుని అప్పుడు కొద్ది స్టార్టింగ్ ఏ నాడి డామినెంట్ గా ఉందో నాడితోటి ప్రాణాయామ చేసి వీలైతే కొద్ది ఒక 2-3 భ్రామరీలు చేసి మెడిటేషన్ లో కూర్చోండి. ఆటోమేటిక్ బ్రహ్మాండంగా వస్తాం. ఓకే సార్. మీరు చెప్పిన దాని నుంచి మంచం మీద అలా చేస్తున్నాను సార్. కొంచెం చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం అలా చేస్తున్నాను. అప్పుడు మీకు ఏజింగ్ ప్రాబ్లమ్ స్లో అవుతుంది. ఓకే సార్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 40-45 దాటిన తర్వాత ఏజింగ్ ప్రాబ్లం మొదలైపోతుంది. మొదలైపోతుంది సార్. అవును ఏజింగ్ ప్రాబ్లం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అవును సార్. కొంచెం ఎక్కువ చేసిన బాడీ పెయిన్స్ రావడం తొందరగా అవి ఉంటాయి సార్. అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇలాగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మీరు 30లో ఉన్నారనుకోండి, పెద్ద ఇంత అవసరం లేదు. 40 లోపల అవసరం లేదు. హడావుడి అవసరం. 40 దాటిన తర్వాత మీరు డెఫినెట్ గా బాడీని కాస్త దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎస్ ప్లీజ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే, చెప్పండి. మనం కుండలిని ప్రాణాయామం చేస్తున్నాం కదా సార్. అవునండి, కుండలిని ప్రాణాయామం చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో మనం కరెక్ట్ చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం తెలియటం లేదు. అంటే ఎలా కరెక్ట్ ఏంటి? నేను అంటే మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాం. అవును. అంటే ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే ఏమైనా నెగిటివిటీ ఉంటుందా? మిస్టేక్ అంటే మీరు గమనించండి, మనం కుండలిని తంత్ర ప్రాక్టీస్ చేయట్లా. కుండలిని ఫ్రమ్ తంత్ర. అది 100 layers ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వలేము. మనం చేసేది కుండలిని ప్రాణాయామ. గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏంటంటే మనం దాంట్లో ఉన్న కొన్ని బీజాక్షరాలు తీసుకుని ఆ బీజాక్షరాన్ని ప్రాణాయామ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించి తర్వాత మనం ప్రాణాయామం అంతర్భాగాలైనటువంటి అంతఃకుంభగా బాహ్యకుంభగా చేస్తున్నాం. ఇంతే. దీంట్లో మనకి ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కడుందని అసలు అనుకుందాం. చెప్పండి. అదే క్వశ్చన్. అదే జస్ట్ అంటే ఏముందని, అంటే ఎలాంటివి ఉంటాయి, ఎందుకు వస్తుంది అనేది, అంటే ఎక్కడంటే ఇదంతా మనకి దాన్ని ఏమంటారు, మానసికంగా మనం దాన్ని ఏమంటాం, వీక్ గా ఉన్నాం. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? ఎవరైనా డాక్టర్ గారు ఎప్పుడు గుర్తొస్తారు? బాధల్లో ఉన్నప్పుడు, లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు సార్. హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ గుర్తొస్తారు, అంతే కదా? హెల్త్ బాగున్నప్పుడు గుర్తురాడు సార్. నాకేంటి, నన్నెవడు, నా శరీరం ఉక్కు, ఇవన్నీ మాటలన్నీ మనం వెళ్తా ఉంటాం. బట్ ఎప్పుడైతే ఆరోగ్యం దెబ్బతిందో అప్పుడు డాక్టర్ అవసరం వస్తుంది. ఇప్పుడే అలాగే దేవుడు అవసరం ఎప్పుడైతే మనిషి వీక్ గా ఉన్నప్పుడు, మానసికంగా మనిషి వీక్ గా ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సాధారణంగా పెట్టుకోండి, మానసికంగా మనిషి వీక్ అయినప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. లేదు అంటే మన చేతిలో శక్తి అంతా అయిపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒకటి జాగ్రత్తగా ఆమెనే రాలేదా? నాకు రెగ్యులర్ గా ఒక పక్కన ఫోను, ఒక పక్కన ఈ ట్యాబ్ పట్టుకుని ఇద్దరు ఉండాలి నాకు. అది నాకు కావాల్సింది ఎప్పుడు కూడా. సో గజేంద్ర మోక్షంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే గజేంద్రుడు, హూ ఇస్ గజేంద్ర? గజ ఇంద్రుడు. గజాల్లోకి ఇంద్రుడు అంటే గజాలకు రాజు అనమాట. సో ఆయనకి గజాలకు రాజు అంటే ఎంత గర్వం ఉంటది. సో ఆ గర్వం ఉంటది ఆయనకి, ఆ గర్వం ఉండేది. గజేంద్రుడు అనేటటువంటి గజరాజుకి
చాలా గర్వం ఉండేది. నేను ఎవడైనా ఎంత, ఆడెంత, ఈడంత, నేను చాలా శక్తివంతుడిని అనుకునేవాడు మనలాగే. సో ఆ జంతువులు పేరు పెట్టారు తప్పించి పంచతంత్రం కథల్లాగా. పంచతంత్రం కథలు ఎందుకు వచ్చినాయి? ఆ పిల్లలకి మామూలుగా పాఠాలు చెప్తే అర్థం కావట్లేదు. అప్పుడు విష్ణు శర్మ గారు ఏం చేశారు? ఆ విష్ణు శర్మ ఏం చేశాడంటే, వీళ్ళకి మామూలుగా అర్థం కాదు అని చెప్పేసి జంతువుల కథలు చెప్పాడు. ఆ జంతువుల కథలన్నీ తీరా చూస్తే ఆ జంతువుల లక్షణాలన్నీ మనుషుల లక్షణాలు జంతువులో పెట్టి చెప్పాడు ఆయన. అందుకని పిల్లలకు బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా లో గ్రేడ్ ఇదనమాట. సో ఆ రకంగా మనకి జంతువులు రామాయణ మహాభారత దీంట్లో ఉన్న జంతువుల గురించి మాట్లాడారు అంటే ఆ జంతువుల గురించి రాసినప్పుడు మనిషే. మనిషి లక్షణాలు జంతువుకు పెడతాం, మనిషి లక్షణాలు దేవుడు కూడా పెడతాం. ఎందుకంటే దేవుడు కూడా మనిషిని సృష్టించాడు కాబట్టి. ఏ దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఇక్కడ మళ్ళీ రకరకాల అర్థాలు వస్తాయి. మనం పూజించే దేవుడు, నిజం దేవుడు వేరు. నిజం దేవుడు మనం పూజించడం. నిజం దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే. ఆయన మర్చిపోతాం, బయట అంతా పరిగెడతాం. సో ఈ రకంగా గజేంద్రుడు కూడా సో విచ్చలవిడిగా తను స్నానం చేస్తా ఉన్నాడు ఒక మడుగులో. దాంట్లో మసలు ఉన్నాయి మహారాజా అని చెప్పిన ఆయన వెళ్ళా. ఒకసారి భాగవతం చూడండి, భాగవతంలో ఉంటుంది దీనికి. చాలా గొప్ప రాజు అంటే గజేంద్రుడు. తీరా చూస్తే ఆ స్నానం చేసే ఆ నీటిలో ఒక మసలు పట్టుకుంది. ఆ మసలు పట్టుకున్న మామూలుగా ఇది కదా, ఏదో కదా, బలంగానే ఉంటుంది. కానీ తన ప్రయత్నం అంతా చేసింది. కానీ స్థాన బలిమి కానీ తన బలిమి కాదే అన్నట్టుగా మనం చెప్పినప్పుడు కుక్క నీటిలోకి వెళ్తే కుక్కకి బలం ఉండదు, మొసలు చంపేస్తుంది. అదే మొసలు నేల మీదకి వస్తే కుక్క చేత కూడా చంపేస్తుంది, కుక్క కూడా చంపేస్తుంది మొసలు. అందు గురించి స్థాన బలిమి కానీ తన బలిమి కాదే అంటాడు. ఈ రకంగా స్థాన బలం చేత మొసలి బలంగా ఉండి లాగుతా ఉంటే ఈయన రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇలా ప్రయత్నం చేసినా ఎక్కడ అందు గురించి అంటాడు ఏంటది, ప్రాణంబులు గడగట్టే విలోలంబులాయే సంథింగ్. ఆ శ్లోకం, ఆ పద్యం ఒకసారి చూడండి, గజేంద్ర మోక్షుల పద్యం. ప్రాణములు గడబట్టే విలోలంబాయే మనస్సు సంథింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం శక్తియుక్తులన్నీ పోయిన తర్వాత, మనిషి వీక్ అయిపోయిన తర్వాత ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. కాబట్టి మనం అంతగా వెళ్ళం. వాళ్ళకి మీరు యోగా అంటే ఇది, మంత్రం పలికితే ఇది అంటే అప్పుడు అందరూ చేతులు కట్టుకుని వినేస్తారు. మనిషి చేతులు ఏమీ లేనప్పుడు నాలంటోడు ఎవడు చెప్పినా వింటాడు. వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళే తొందరగా వస్తారు. లేదా అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకేమి లేదు నా చేతులు అనుకున్న వాళ్ళు మాత్రమే. అందు గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మన ఇక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ నెల్లూరు దగ్గర ఏముంది మనకి, శ్రీహరికోట ఉంది. శ్రీహరికోటలో చదువుకున్న వాళ్ళందరూ ఎవరు? న్యూక్లియర్ ఫిజిసిస్టులు ఉంటారు. సో దాంట్లో చదువులో మాక్సిమం చదివేసిన వాళ్ళు పెద్ద పెద్ద అనుభవజ్ఞులు ఉంటారు. మరి అంత అనుభవజ్ఞులు, అంత చదువుకున్న వాళ్ళు, అంత సైంటిస్టులు, అంత శాస్త్రవేత్తలు వెళ్ళి పక్కన చెంగాలం గుడిలో వెళ్ళి పూజ చేస్తారు. ఎందుకంటే నా చేతిలో ఉన్నంత నేను చేసేసాను, ఇంక ఏమన్నా ఉంటే పైవాడు చేయాలి. దిస్ హౌ గాడ్ కాన్సెప్ట్ కేమ్. ఒకటి, నీ శక్తియుక్తులన్నా అయిపోవాలి, లేదంటే నీ నిస్సహాయత నీకు తెలియాలి. మనిషి యొక్క నిస్సహాయత తెలియాలి మనకి. అంటే మనిషి యొక్క బౌండరీస్ తెలియాలి. మనిషి బౌండరీస్ తెలిసిన తర్వాత మనకు ఉన్నది ఒకటి, పైవాడు అంట. సో అప్పుడు పైవాడు ఉన్నాడో లేదో కూడా మనకు డౌటే. కలడని వాడు కలడో లేడో అని మళ్ళీ బమ్మెరపోతనే చెప్తాడు. మళ్ళీ ఇదంతా చూడండి, ఒకే కవి ఇన్ని రకాలుగా చెప్తున్నాడు మనం. సో ఈ రకంగా ఏంటంటే కొద్ది మనం కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, లేదంటే మనకి ఏ దారి లేనప్పుడు, మనిషి యొక్క బౌండరీస్ మనకు తెలుసుకున్నప్పుడు మనకంటే పైన ఏదో శక్తి ఉంది, దానికి పేరు పెడతాం. మీరు పేరు పెడతాం, నేను పేరు పెడతాం. మీరు దేవుడు అన్నారు అనుకోండి, నేను ప్రకృతి అంట. లేదా ఇంకొక ఆయనేమో మా యేసుక్రీస్తు అంటాడు, ఇంకొక ఆయన ఏమో మా అల్లా అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఇంకోటి అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు. సో ఈ రకంగా ఏంటంటే మనసు యొక్క మరి పరిమిత పూర్తిగా మనసు అంతా తెలిసిపోయి ఉండాలి,
లేదా మనసు వీక్ గానే అయి ఉండదు. ఈ రెండు పరిస్థితుల్లో మనకు దేవుడు గుర్తొస్తుంది. సో ఆ రకంగా మనకి ఈ కుండల్ని వాటిని మనకు అలా అలవాటు చేశారు. ఇది చాలా గొప్ప శక్తి, ఇది గొప్ప శక్తి, అది గొప్ప శక్తి. శక్తి ఉండొచ్చు, కానీ మనం ప్రాక్టీస్ చేసేది శక్తుల కోసం కాదు. నేను మొట్టమొదటి చెప్తే ఇది ప్రాణాయామం కోసం, అంతఃకుంభ కోసం, బాహ్య కుంభకం కోసం. ఇది మనం చేసేది. దీంట్లో మనం తప్పు చేసేది ఏముంది? గాలి పీలుస్తున్నారు, ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారు, ఆ శబ్దాన్ని ఒక చోట మీరు కేంద్రీకరిస్తున్నారు, కేంద్రీకరించిన బాహ్య కుంభకం చేస్తున్నారు. అయిపోయి దీంట్లో మనము ఏమి చేసేసాం? ప్రకృతికి విరుద్ధంగా కానీ, దేవుడికి విరుద్ధంగా, శక్తికి విరుద్ధంగా ఏం చేసేసాం? మీకు అర్థమైంది సుబ్రహ్మణ్యం గారు నేను చెప్పదలుచుకున్నది? సో వీఆర్ డూయింగ్ అవర్ ప్రాక్టీస్. దెన్ వై యూ వరీ అండ్ వై యూ ఫియర్? ఇది నా ఆన్సర్. ఓకే సార్. ఇది మనము కుండలిని తంత్ర చేయట్ల. కుండలిని తంత్ర చేసినప్పుడు దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాక్టీస్. మనం కుండలిలో నాన్ను అట్రాక్ట్ చేసిందంటే దాంట్లో బీజాక్షరాలు ఉన్నాయి, ఎందుకు పెట్టారు అది నేను ఒక్కొక్కటి పలికినప్పుడు, ఉచ్చరించినప్పుడు డిఫరెంట్ సెంటర్స్ లో వాటి యొక్క వైబ్రేషన్ నేనే ఫీల్ అయ్యా. ఆ ఫీల్ అయినప్పుడు మీకు ఎందుకు చెప్పకూడదని చెప్తున్నా అంతే. అంతకు మించి దీంట్లో శక్తి యుక్తి ఏమి లేదు. రైట్, నెక్స్ట్ ఓకే సార్ థ్యాంక్ నమస్తే యూ. సార్. సార్ ఇప్పుడు యోగా చేసే వాళ్ళందరూ ఆమెనే వచ్చిందా? ఆధ్యాత్మికం అంటారు సార్. ఆమె రాలేదు ఇంకా. ఎవరన్నా రాలేదు రెండవ ట్యాబ్ ఉన్నవాళ్ళు గజేంద్ర మోక్షంలో అది ఆ పద్యం చూడండి. ప్రాణములు గడగట్టి విలోలంబాయే మనస్సు అని సంథింగ్ ఉంటుంది. ఆ పద్యం చూడండి ఒకసారి. రెండో ట్యాబ్ ఉన్నవాడు. సార్ యోగా చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికత అంటే యోగా అంటేనే ఆధ్యాత్మికం అంటారు సార్. మాక్సిమం చెప్పే వాళ్ళందరూ యోగా అంటేనే ఆధ్యాత్మికం అంటారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి సార్? అది నువ్వు చెప్పు నాకు అంటే ఆధ్యాత్మికం దానికి అంటే రిలేటబుల్ గా యోగా ఏముంటుంది నువ్వు చెప్పు నాకు ఆధ్యాత్మికం సార్? అంటే నువ్వు చెప్పు ఆధ్యాత్మికం అంటే ఏమనుకుంటున్నావు? ఆధ్యాత్మికం అంటే కొంతమంది డివోషనల్ అంటున్నారు సార్. అంటే డివోషనల్ ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు డివోషనల్ అంటే దైవభక్తి సార్. అంటే ఆధ్యాత్మికం అంటేనే దైవభక్తికి లింక్ అయి ఉండడం అనేసి కొంతమంది అంటారు సార్. ఆధ్యాత్మికానికి దైవభక్తికి అసలు సంబంధం లేదు, రెండు ఆపోజిట్. కానీ ఆధ్యాత్మికం అంటేనే దైవం అనే భావనే కాదు వస్తుంది కదా సార్. కాదు కాదు ఆధ్యాత్మిక అంటే ఇంగ్లీష్ లో చెప్తే మీకు బాగా అర్థం. ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ, అధి ఆత్మ. వాట్ ఈజ్ అధి ఆత్మ? సో దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్. అంటే నువ్వు ఒక మనిషివి, నీలో ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని ఆత్మ అని పిలుస్తున్నాము, దాని ద్వారా ఇదంతా ఉంది, ఈ ఆత్మ కొంత కనెక్ట్ అయి ఉంది. దీంట్లో దేవుడు ఎక్కడున్నాడు? భక్తి ఎక్కడుంది? ఒకటి చెప్పు నాకు, దీంట్లో భక్తి ఉందా? లేదు దేవుడు సార్, ఉన్నాడా? లేదు. దేవుడు భక్తి లేనప్పుడు దట్ ఇస్ కాల్డ్ ఆధ్యాత్మిక. సో ఇంగ్లీష్ లో ఒకటి చెప్పాలంటే దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. దిస్ ఇస్ దీన్ని ఏమంటాము? భక్తి యోగాన్ని భక్తిని ఏమంటాము? నాట్ డివైన్. డివైన్ కాదు, ఏంటది పేరు మర్చిపోతున్నాను. భక్తి. స్పిరిచువాలిటీ వేరు, అండ్ ఈ భక్తి డివోషనల్ సార్. వాట్ ఎవర్ డివోషన్. డివోషన్ ఇస్ అంటే చెప్పాను కదా, ఆధ్యాత్మికం అంటే మనిషి సెంట్రిక్. ఇంకా అది చెప్పినప్పుడు నాలో అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాలోనే ఏదో శక్తి ఉంది, ఆ శక్తిని వెతుక్కునే ప్రయాణం, నాలో లోపల ప్రయాణం. దిస్ ఇస్ వాట్ యోగా సెడ్. భక్తి అంటే నువ్వు ఎంతున్నా, నీలో ఎంతున్నా కూడా పైన ఇంకోడు ఉన్నాడు, వాడికి ప్రణిధాన, వాడికి సరెండర్ అవ్వు. అన్యథా శరణం నాస్తి మామేకం శరణం వ్రజ. శరణాగతి అంటే నీలో ఏమీ లేదు, అంత నాలోనే ఉంది, నన్ను శరణాగతి అంటే నిన్ను వదిలేసుకుని నా దగ్గర రా. దీస్ ఆర్ ఎంటైర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. స్పిరిచువాలిటీ వేరు, మీన్ భక్తి ఇంకో పదం ఉంది రాట్లా. మేబీ ఈ మధ్యన ఎక్కువ మాట్లాడడం వల్ల నాకు కూడా జ్ఞాపక శక్తి నశిస్తుందో, లేదంటే నాకేమైనా ఆల్జీమర్స్ లాంటిదని వస్తుంది. సో కాబట్టి ఆ భక్తి భావం వేరు. అప్పుడేంటి నువ్వు అంటే ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవడం.
మనల్ని మనం తగ్గించుకోవడం అన్యదా శరణం నాస్తి అని డైరెక్ట్ గా దేవుడికి శరణాగతి ఇవ్వడం. రెండు రెండు వేరు వేరు దారులు. ఇటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు నుంచి ఇటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏది గొప్పదంటే ఎవరు చెప్పలేరు. కానీ యాజ్ ఫార్ యాజ్ యోగా ఇస్ కన్సర్న్ ఈజ్ సంథింగ్ లైక్ ఈజ్ స్పిరిచువల్ నువ్వు అనుకుంటే, ఆధ్యాత్మికం అనుకుంటే, ఆధ్యాత్మికం అంటే చుట్టూ నాలో ఉన్నాడు, అన్నింటిలోనూ అన్ని జీవుల్లోనూ ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఈజ్ నథింగ్ బట్ అదే గొప్పతనం. ఆ గొప్పతనం మనం గౌరవిద్దాం. అంటే సంఘం, ప్రపంచం, ఈ భూమి, సృష్టి ఇదంతా ఒక నా చుట్టూ ఉన్నది. నేను కొంత ఇవ్వాలి, దాని నుంచి కొంత తీసుకోవాలి. ఇది ఈ లెవెల్ ఆఫ్ అంటే మనం మిగతా వాళ్ళతో సమానంగా ఎక్కువ తక్కువలు ఏం పెట్టుకోకుండా వాళ్ళతో సమానంగా మన ప్రయాణం మనం కలిసిమెలిసి సాగిపోవడం ఆధ్యాత్మికం. అలా కాదు, ఒకడున్నాడు, వాడి శరణాగతి ఇవ్వాలి, వాడి శరణాగతి అయిపోవాలి అనేది ఈ భక్తి భావం. రెండింటి తేడా గమనించండి. దీంట్లోకి వెళ్ళొచ్చు, దీంట్లో రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పరమ భక్తులు అప్పటి వరకు భక్తిలో ఉన్నవాడు నాస్తికుడి కింద మారిపోయినట్టు చాలా మంది ఉన్నారు. మన పుస్తకాల్లో, మన గ్రంథాల్లో చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవాడు పరమ భక్తుల కింద మారిపోయిన మూడు మంది. ఇవన్నీ మనకి పుస్తకాల్లో, పురాణాల్లో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చదవాలి. చదివితే ఇప్పుడు కనిపిస్తాం. మరి ఇవి చదవకుండా మనం ఏంటంటే వాటిని ఏదో రకంగా ఈజీగా కాకుండా దాని వెనకాల కాన్సెప్ట్ తీసుకుంటే ఇదే కాన్సెప్ట్ కనుక ఎయిదర్ దిస్ ఆర్ దట్. కాబట్టి మన చేతిలో ఉన్నది మన పని చేయడం అనేది ఆధ్యాత్మికం అనేది మనది. మన చేతిలో ఏమీ లేదనుకున్నప్పుడు అప్పుడు భక్తిలోకి వెళ్ళి ఏంటంటే నన్ను నేను తక్కువ చేసుకుని నువ్వే శరణం అని ఒక రకమైన శరణాగతిని పొందడం. ఈ రెండు కరెక్ట్. ఏది గొప్ప అనేది ఏమీ లేదు. నేను చెప్పాను కదా, గొప్ప వాళ్ళందరూ ఇటు నుంచి అటు నుంచి జంపానండి ఇంత చెప్పినట్టుగా. సో శ్రీహరికోట నుంచి అంత గొప్ప వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ నమూనాలను పెట్టి పూజలు చేయడం అంటే అది మూఢభక్తి అంటారు కొంతమంది. ఇటు ఉన్నవాడు, అరే బాబు ఇవన్నీ మేము చూసిన తర్వాత ఇక్కడ పెట్టామంటారు వాళ్ళు. సో దీంట్లో ఎవరంటే వీళ్ళు ఈ కొండ మీద ఉంటారు, వీళ్ళు ఈ కొండ మీద ఉంటారు, ఈ కొండ మీద మాట్లాడతాడు, ఈ కొండ మీద మాట్లాడతాడు. ఇద్దరు ఈ కొండ ఎత్తులున్న మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఎప్పటికీ మనం చేయలేం. ఆ ఇద్దరు కలిసి లోయలోకి రావాలి, కిందకి దిగాలి. ఇద్దరు ఈ కొండ ఈయన దిగాలి, ఈ కొండ ఈయన దిగాలి. ఇక్కడికి వచ్చి మధ్యలో లోయలో చర్చలు పెట్టుకుంటే బాగుంటాయి. అలా కాకుండా కొండ మీద ఉన్న సేపు నాదే గొప్ప, ఆ కొండ మీద ఉంటే నీదే గొప్ప. అది కాదు కరెక్ట్గా ఇద్దరు కలవాలంటే కిందకి రావాలి. ఎంటీ కప్ నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను, మీ కప్ని ఎంటీ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జ్ఞానాన్ని పూర్తిగా ఆపేసి అవతల జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మనం ఏం చేస్తామంటే నాకున్న జ్ఞానమే గొప్పది, నేను ఇప్పటివరకు చదివిన పుస్తకాలే గొప్పవి, నాకంటే గొప్పవాడు లేడు అని అక్కడి నుంచి నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటే దిస్ ఇస్ వేర్ వి ఫెయిల్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. నువ్వు చెప్పే దాంట్లో కూడా ఉండేది. ఎందుకంటే ఏది చిన్నది కాదు, ఏది తీసి పాడేస్తుంది కాదు. కాబట్టి నాకేమి తెలియదు, నువ్వు చెప్పు అంటే అది వేరు. సో ఇది ఒక డిబేటబుల్ ఇది. కాబట్టి ఒక మాటలో, ఒక రోజులో, ఒక వాక్యంలో ఏది కాదు. గుర్తుపెట్టుకోండి, అన్ని సర్వ మతాలు గొప్పవే, దాన్ని ఏమంటారు కాన్సెప్ట్స్ గొప్ప. ప్రతిదీ కూడా ఏదో కష్టపడకుండా, అంటే ప్రసవం అవ్వకుండా పిల్లలు ఎవరో పుట్టరు. అలాగే గొప్ప ప్రయత్నం లేకుండా ఒక కాన్సెప్ట్ పుట్టదు. అర్థమైందా? అంటే పురిటి నొప్పులు లేకుండా పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టడం అంటే చాలా వెనకాల స్టోరీ ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్ పుట్టారంటే కూడా వాడు ఏదో మేధోమదనం చేసిన తర్వాత వస్తుంది మనకి. అంటే వాడిని కూడా గౌరవించాలి, తోళ్ళు ఆడకూడదు. నీకు అర్థం కాకపోతే నమస్తే సార్ వదిలేసి, నాకు అర్థం కాలేదు, లీవ్ ఇట్. అలాగా నాకు తెలిసిందే గొప్ప, నీకు తెలిసింది తప్పు అని ఎప్పుడైతే అన్నావో నీలో ఒక రకమైన అహంకారం ఉంది. అహంకారం అంటే ఏం కాదు, అహంకారం అంటే నాకు తెలిసిందే ఎక్కువ, నీకు తెలిసింది తక్కువ అనే తూక్ష్ణీభావం ఉంది. దట్ ఈస్ నాట్ రైట్. సో ఇట్లాంటివన్నీ ఇవాళ మనం నేర్చుకుంటాం. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ టెస్ట్లు ఇవన్నీ వస్తాయి. ఎవరెవరు తూష్ణీకరిస్తారు, ఎవరెవరు శరణాగతి ఉంటారు, ఎస్బాస్ అంటారు, ఎవరైతే
నేనే బాస్ అంటారు, ఐఎమ్ ది బాస్ అంటారు, ఏమి వాళ్ళు వస్తాయి, వాళ్ళు మాట్లాడుకుందాం. యా, నెక్స్ట్ ఎనీథింగ్. ఏంటి వాళ్ళు మరీ తక్కువగా ఉన్నారు, 24 మంది, కనీసం 30 మంది కూడా లేరు. ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ మీకు తెలిసినటువంటి? ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అనుకున్నాను నేను. మా అందరికీ తెలుసు, మీరు చెప్పేది నాకేంటి అని అనుకుని ఉంటారు. ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎనీ క్వశ్చన్ లేదా డైరెక్ట్ క్లాస్ దగ్గర వెళ్ళిపోతాం. కానీ క్వశ్చన్స్ ఉన్నాయండి. క్వశ్చన్స్ ప్లీజ్. అవును, తిరుమల క్లాస్కి రావట్లేదు మీరు? ఈవినింగ్ క్లాస్కి, గర్భ సంస్కార యోగాకి ఫీజు కట్టారు. తర్వాత గర్భ సంస్కార యోగా అనే అద్భుతమైన క్లాస్ నడుస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అది చాలా బాగా వస్తుంది. అందరూ చాలా, అసలు ఇప్పటివరకు మాకు ఈ విషయాలు తెలియవు, ఇట్లాంటి విషయాలు చాలా ఇదవుతున్నాయి అని చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి సోమవారం వరకు మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సోమవారం నుంచి కొద్ది, అంటే ఫస్ట్ వీక్ అంతా స్లోగా వెళ్ళాము, సెకండ్ వీక్ నుంచి కొద్ది స్పీడ్గా వెళ్తాం. ఇఫ్ యు ఆర్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ప్లీజ్ జాయిన్. అలాగే రేపు నుంచి ఇంకొక అద్భుతమైన క్లాస్ వస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్ క్లాస్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. డైనమిక్ యోగా అని చెప్పేసి, దీంట్లో ఆల్రెడీ మీకు ఫ్లైయర్ పంపించాను, చూడండి. దాంట్లో సో మనల్ని మనం తెలుసుకోవడం, ఇవాళ పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్ష లాంటివి. దాంట్లో ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ గా పరీక్ష చేసి, ఎవరికి కావాల్సిన డైట్ వాళ్ళకి, ఎవరికి కావాల్సిన ఎక్సర్సైజ్ వాళ్ళకి, అలాగే ఎవరు ఏ రకంగా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోవాలి, ఆ టిప్స్ ఉంటాయి. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే డిటాక్సిఫికేషన్ అని చెప్పేసి, ప్రతి వాళ్ళు కూడా మీరు మీ శరీరంలో ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి మలినాల్ని, బ్లడ్ ప్యూరిఫికేషన్ అని కానీ, లేదంటే లివర్ ని ప్యూరిఫై చేయడం కానీ, అన్నిటిని ప్యూరిఫై చేసేది లివర్, ఫిల్టర్ చేసేది. అలాంటి లివర్ కూడా మనం ప్యూరిఫై చేసి డిటాక్స్ చేసుకునే మంచి అవకాశం ఈ క్లాస్ వస్తుంది, డైనమిక్ యోగాలో. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్లాస్. అది బయట ఎవరికైనా చెప్తే అసలు ఏంటి ఈ క్లాసు ఇంత 1000 రూపాయలకి చెప్తున్నావా అని చెప్పి తిడతారు, నన్ను తిడతారు. ఆయుర్వేద డాక్టర్స్ కానీ, యోగా వాళ్ళు కానీ నన్ను బూతులు తిడతారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఆ మనీ గురించి కానీ కాదు, మీకు అందరికీ తెలియజెప్పాలి కొత్త విషయాన్ని అని, దాన్ని బట్టి మాత్రమే పెట్టి డైనమిక్ యోగా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 11 o'clock 30 hours క్లాస్. కష్టం. నమస్తే సార్. చెప్పండి ఎవరు? అనిషాన్ సార్. ఇది వైట్ బోర్డ్ కనబడుతుంది సార్, మీరు కనబడట్లా. నేను కూడా కనిపించట్లేదా? ఆహా. నేను కూడా లేదు సార్, ఇది ఫాలోయింగ్ సుధాకర్ అని సంథింగ్ వస్తుందండి. అదేంటది, నేను ఇంకా షేర్ చేయలేదు యాక్చువల్గా. అంటే మీరే కనబడట్లేదండి, ఏదో వైట్ బోర్డ్ లాగా వచ్చింది. యూ కెనాట్ స్టార్టింగ్ వైట్ కొలాబరేటింగ్ వైట్ బోర్డ్ పెట్టాలి. నేను శ్రీనివాస్, సుధాకర్ గారు, సరే ఇప్పుడు వచ్చిందా? మారేంద్రం చూడండి, మారలేదా?
సుధాకర్ గారు, సుధాకర్ మీరు వైట్ బోర్డ్ షేర్ చేశారు. మీ వైట్ బోర్డ్ ని కొద్దిగా మీరు ఇచ్చేసేసేయండి. మీ దాంట్లోకి వెళ్ళి పొరపాటు ఏదో నొక్కుంటారు. పోయిందా? లేదు. సుధాకర్, సుధాకర్ షేర్ చేసిన అవట్లా. యూ కెనాట్ స్టార్ట్ స్క్రీన్ షేరింగ్ వైల్ కొలాబరేటింగ్ ఆన్ వైట్ బోర్డ్ అని ఉంది ఇక్కడ. సుధాకర్ ఆపకపోతే మనకు రాదంట. ఇక్కడ ఏంటో చూడండి. సుధాకర్ ఎవరైనా చెప్పండి. సార్ వచ్చింది సార్, ఇప్పుడు మీరు కనబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. యా, వాట్ ఈస్ పర్సనాలిటీ? ఇవాళ మన క్లాస్లో మనం పర్సనాలిటీ, వ్యక్తిత్వం, ఇతరులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి టాపిక్ అయితే ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవాలంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇతరులు ఎవరు? ఇతరులు మనం కాకుండా మిగతా ఉన్నారు అందరూ కూడా. వీళ్ళు ఎలా ఏం రకంగా ఉంటారంటే, కొంతమంది మిస్టర్ ఫైట్, ఏం బెల్లం గుట్టిన రాయలు అంటారు చూసారా, వాళ్ళకి ఏం మాట్లాడు, మీరు ఏం చెప్పండి, ఎస్ సార్, ఏం చెప్పకండి, ఎస్ సార్, ఏం మాట్లాడు. రెండోది మిస్టర్ రష్, ఈయన ఎప్పుడు హడావిడ 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 హడావిడ, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు. ఎలా తిరుగుతున్నాడు రా బాబు ఈయన అనిపిస్తుంది మనకి. ఇక్కడ వాడు అంట పదం ఆమె కూడా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. both for male and female. Okay, Mr. White or Mrs. White or Miss White. ఇంకా అంతకుమించి దూరంగా వెళ్తే ఎక్కువ మాట్లాడలేను. సో మిస్టర్ క్వైట్ అంటే మిస్టర్ రష్ ఉంటారు, అండ్ మిస్టర్ హ్యాపీ. ఇంకా ఏది చెప్పండి, అంత హ్యాపీ, అంతా మన మంచికి, ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం చెప్పండి, ఏం పర్లేదు. దాంట్లో అదే పెద్ద విషయం అంటూ ఉంటారు. మనకేమో కొత్త ఆడిపోతూ ఉంటుంది. మనకి ఆ విషయం మీద మనం రాత్రి అంతా నిద్ర పడదు. ఓకే, పొద్దున్న లేచిన తర్వాత కళ్ళు ఎరబడిపోతాయి, జుట్టు పీకేసుకుంటాం, బట్టలు చింపేసుకుంటాం. అయినా సరే వీడి దగ్గరికి వచ్చి చెప్తే ఏముందయ్యా దానికి అంటారు. అప్పుడు మనకి ఇంకా మండుద్ది అనమాట. సో మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకొకళ్ళు ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ సంథింగ్ ఎవ్రీథింగ్ 1+1 = 2. నో 2.5, నో 1.5. 2 అంటే 2. ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలి. ఇక్కడ ఈ టేబుల్ మీద 4 అంటే 4-5 వస్తువు కనిపించకూడదు. బాత్రూంలో టవల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి. డైనింగ్ టేబుల్ దగ్గర మధ్యలో ఈ 4 టేబుల్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇక్కడ ఇలా ఉండాలి. నా బట్టలు ఎప్పుడు ఇస్త్రీ చేసి పర్ఫెక్ట్గా, ఇక్కడ ఈ లైన్లో షర్ట్స్, ఈ దగ్గర ప్యాంట్స్, ఈ దగ్గర బనియన్స్, ఈ దీంట్లో ఈ ర్యాక్లో చీరలు, ఇవే ఉండాలి. ఇది మిస్టర్ పర్ఫెక్ట్. చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇన్ని రకాల మనుషులు ఉంటారు. అందుకే మీరు ఎలా అర్థం చేసుకోవాలి మనం చెప్తున్నాను అనమాట మీకు. సో మిస్టర్ స్టబ్బర్న్, మీరేం చెప్పండి, నేను నమ్మను, నాకు తెలియదు, నేను ఇంతే, నేను మారను. మిస్టర్ స్టబ్బర్న్ 4 క్లాసులు వేసేసుకుంటారు, ఇంకంతే. నెక్స్ట్ మిస్టర్ స్కాటర్ బ్రెయిన్. ఇంకా ఆయనకి బుర్రలో రకరకాల వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మిస్సెస్ వచ్చింది, మిస్సెస్ మెస్సీ. మిస్సెస్ మెస్సీ అంటే ఒక విషయాన్ని బట్టి అక్కడికి, అక్కడ విషయాన్ని ఇక్కడికి, ఇక్కడ విషయాన్ని బట్టి ఇక్కడికి, మొత్తం గుండ్రంగా తిప్పి అందరిని కలిపేసి ఆ చిక్కుముళ్ళు వేసుకుంటా ఉంటే సమస్యకి ఆ చిక్కుముళ్ళు తను కూడా ఏమిడిపోయి బయటికి రావడానికి సతమతమయ్యేది మిస్సెస్ మెస్సీ. అండ్ మిస్టర్ నోజీ, మీరేం చెప్పినా నో 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 నో. సో ఈయన జస్ట్ లైక్ ఇలా వ్యక్తులు మన చుట్టూ ఉంటారు, వీటిని అట్లా అర్థం చేసుకోవాలి.
So personality refers to the long standing traits and patterns that people or individuals that propel individuals to consistently think, feel and behave in specific ways. అంటే పర్సనాలిటీ అనేది రకరకాల వ్యక్తిత్వాలు, లాంగ్ స్టాండింగ్ ట్రైట్స్. ట్రైట్ అనే పదం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రైట్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ట్రైట్ అంటే ఒక పద్ధతి అనమాట. అంటే ఇంక వాళ్ళు ఉదాహరణకి ట్రైట్ అంటే ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఒకటే చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటాడు, ఆయన ఎప్పుడు వెళ్ళినా అలాగే ఉంటాడు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ ఆయన అలాగే ఉంటాడు, ఆమె అలాగే ఉంటుంది. అండ్ ప్యాటర్న్స్ దట్ ప్రొపెల్ ఇండివిజువల్స్ కన్సిస్టెంట్లీ. సో అది ఒకసారి కాదు, ఎన్నిసార్లు చేసినా అలాగే ఉంటుంది ఆ ప్యాటర్న్. కానీ కొంతమంది ఉంటారు ఉదయం పోటే లేస్తారు, ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు మార్చుకోరు వాళ్ళ పద్ధతులు. వీటిని ప్యాటర్న్స్ అంటారు. ట్రైట్స్, పంధాలు, ప్యాటర్న్స్. తెలుగు కరెక్ట్ చెప్పలేను. పంధాలు, ప్యాటర్న్స్ అంటే ట్రైట్స్ అండ్ ప్యాటర్న్స్. కన్సిస్టెంట్లీ థింక్, ఫీల్ అండ్ బిహేవ్. వాళ్ళు అలాగా ఆలోచిస్తారు, వాళ్ళలాగా అనుభూతి చెందుతారు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఇన్ స్పెసిఫిక్ వేస్. ఒక్కొక్కడికి ఒక్కొక్క పంథా ఉంటుంది. లోకో భిన్న రుచికి, లోకము పరుగరంగులు, పలు రకాలుగా ఉంటుంది. లోకులు, పలుగాకులు, ఇన్ని పదాలు వింటాం కదా, ఇవన్నీ కూడా దీన్ని బట్టి వచ్చింది. ఓకే, వాడు అలాగే ఉంటాడు. లక్కీని వాడు ఎక్కువగా మారుతారు. ఎందుకు మారుతారని నేను తర్వాత మాట్లాడుతాను. సో అవర్ పర్సనాలిటీ ఈజ్ వాట్ మేక్స్ అస్ యునీక్ ఇండివిజువల్స్. ఈ పర్సనాలిటీ అనేది మనకి ఒక అంటే కన్ఫ్యూజన్ లేకుండా వీడు ఎప్పుడు ఇలాగే ఉంటాడని తెలిస్తే మంచిదే కదా. ఈచ్ పర్సన్ హ్యాస్ అన్ idiosyncratic pattern of enduring long-term characteristics and manner in which he or she interacts with other individuals and the world around them. సో వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు, ఇలాగే ఆలోచిస్తారు, ఇలాగే అనుభూతి చెందుతారు కాబట్టి వాళ్ళకి దానికి ఇండివిజువాలిటీ అలాగే ఉండిపోతారు వాళ్ళు. ఓకేనా, దీన్ని ఇంకా రకరకాల పేర్లను చూద్దాం. అవర్ పర్సనాలిటీస్ ఆర్ థాట్ టు బి లాంగ్ టర్మ్, స్టేబుల్ అండ్ నాట్ ఈజీలీ చేంజ్. గుర్తుపెట్టుకోండి, ఇవి లాంగ్ టర్మ్ లో ఏర్పడతాయి అండ్ స్టేబుల్ అండ్ నాట్ ఈజీలీ చేంజ్. అంటే నాట్ ఈజీలీ చేంజ్ అంటే కష్టం మీద మనం చేంజ్ చేయొచ్చు అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడప్పుడు చేంజ్ అవుతాయి. ఆ ఎందుకు చేంజ్ అవుతుందనే మీరు ఆయుర్వేదం తెలుసుకోకపోతే మీకు అర్థం కాదు. దీనికి ఆయుర్వేదం యొక్క బ్యాక్డ్రాప్ ఉంటేనే మీకు ఎందుకు చేంజ్ అవుతారు మనుషులు, ఎందుకు చేంజ్ అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, కాబట్టి సాధారణంగా మన పర్సనాలిటీ అనేది లాంగ్ టర్మ్, స్టేబుల్ అండ్ నాట్ ఈజీలీ చేంజబుల్. ది వర్డ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం? ది వర్డ్ పర్సనాలిటీ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ పెర్సోనా. పెర్సోనా అంటే ముసుగు అని అర్థం. ఇన్ ది ఏన్షియంట్ వరల్డ్ a persona was a mask worn by an actor. అంటే గ్రీకులో మనకి ఇండియాలో కంటే ముందుగానే గ్రీక్ స్టేజ్ అంటారు దాన్ని. యవనిక తెర వేసి చేసేవాళ్ళు అనమాట. ఆ యవనిక ఉన్న వాళ్లే యవనులు. గ్రీకులు మనం యవనులు అంటారు ఎందుకంటే వాళ్ళు స్టేజ్ పెట్టి, స్టేజ్ ముందు ఒక తెర పెట్టి కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్ తీసిన తర్వాత డాన్స్ ఏదో డ్రామాలో చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు గ్రీక్స్ మెయిన్లీ స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. ఫస్ట్ వాళ్ళు మొదలెట్టింది వాళ్ళే. సో కాబట్టి ఏ పెర్సోనా అంటే ముసుగు వేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ముసుగు అంటే మనిషి కనిపించకుండా ఒక ముసుగు వేసుకుని, ఓ దెయ్యం ముసుకో, దేవత ముసుకో వేసుకుని వచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా మేకప్లు మారుతా ఉన్నాయి, మనం మేకప్లు చేస్తాం, మేక్ ఓవర్ అంటామే, అది అలా చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ముసుగు వేసుకొచ్చేవాళ్ళు అనమాట. దాన్ని బట్టి ఆడి పర్సనాలిటీ మనం అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ పెర్సోనా అంటే ముసుగు. ది మాస్క్ హ్యాస్ బీన్ worn టు కన్సీల్ వన్స్ ఐడెంటిటీ. ఓ దెయ్యం ముసుగు వేసుకున్నాను అనుకోండి, మాస్క్ అంటే దెయ్యం అనమాట మనకు తెలియడానికి అనమాట.
ది థియేట్రికల్ మాస్క్ వాజ్ ఒరిజినల్లీ యూజ్డ్ టు ఎదర్ represent or to project a specific personality, trait or a character. అంటే ఒక దెయ్యం ముసుగేసుకొచ్చాడు అనుకోండి, దెయ్యం ముసుగేస్తే ఇంక వాడు దెయ్యం క్యారెక్టర్స్ అన్ని వాడు చేసేవన్నీ కూడా దెయ్యం రకరకాల చేష్టలన్నీ చేస్తాడు. అందుకని పెర్సోనా అనే పదం ముసుగు, ఆ పర్సనాలిటీని మనం అందరం కూడా ముసుగు వీరుడు అనమాట పర్సనాలిటీస్ అంటే. సో ఇక్కడ ఓకే, ఇదంతా జనరల్. కానీ మనం వైద్యంలో ఉన్నాం కాబట్టి వైద్య శాస్త్రం గురించి, జబ్బుల గురించి, ఆరోగ్యం గురించి, మనస్తత్వాల గురించి తెలుసుకోవాలి కాబట్టి అసలు మొట్టమొదటి అనకూడదు, ప్రపంచంలో ఒకసారి ఒక డాక్టర్ గారు, హిపోక్రేట్స్ అంటారు. హిపోక్రేట్స్ అనే ఆయన అసలు మనుషుల్ని ఇన్ని రకాల కోట్ల మంది ఉంటాం కదా, ఈ కోట్ల మంది కోటి రకాలుగా ఉండరు. ఈ కోట్ల మందిని విడగొడితే ఇప్పుడు చూడండి, ఇన్ని కోట్ల మంది ఉన్నామా, ఇన్ని కోట్లలోనూ కూడా మన బ్లడ్ గ్రూప్ పెడితే అట్లా ఉంటాం, ఏబిసి ఏబి ఏబి అని ఉంటాయి కదా. ఈ రకంగా మనం ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ ఎట్లయితే బ్లడ్ గ్రూప్స్ ఎట్లయితే క్యారెక్టరిస్టిక్ గా ఉంటాయో మన పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇది మారదు అనమాట. కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు హిపోక్రేట్స్. అప్పుడు ఆయనకు వచ్చిన ఐడియా ఏంటి, ఇలా కాదు మనుషులందరినీ విడగొడదాం అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నం ఆయన చేశాడు వెస్ట్రన్ వరల్డ్ లో. నేను మాట్లాడేది భారతదేశం గురించి కాదు. ఓకే, బేస్డ్ బాడీలీ ఫ్లూయిడ్స్, దాన్ని హ్యూమర్స్ అంటారు. అంటే శరీరంలో నీలో కొన్ని రసాలు, బాడీలీ ఫ్లూయిడ్స్, హ్యూమర్స్ ఉంటాయి, కొన్ని రసాలు అనుకోండి, అవి వాటిని బట్టి నీకు మనిషికి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆయన మొట్టమొదటి కనిపెట్టాడు. ఆయన ఏంటి 4 రకాలు కనిపెట్టాడు. ఒకటి సాంగ్వైన్, కొలెరిక్, మెలాంకలిక్ అండ్ ఫ్లెమాటిక్. సాంగ్వైన్, కొలెరిక్, melancholic and phlegmatic. These temperaments were believed to be determined by the dominant fluid in the person's body. మన శరీరంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రసమైన అనుకోండి పర్సన్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ మనలో ఏది ఎక్కువగా ఉంటే, ఏది డామినెంట్ గా ఉంటే దాని లక్షణాలను మనం రిప్రజెంట్ చేస్తాము. అవి 4 రకాలు అని ఆయన చెప్పాడు ఫస్ట్ హిపోక్రేట్స్. ఈయనే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు. ఓకే, కాబట్టి ఇది మెల్లగా పర్సనాలిటీ అనేది వైద్యంలోకి వచ్చేస్తుంది. ఇది గమనించాల్సిన పాయింట్. సో హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉంటాయంటే, ది కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ హ్యాస్ బీన్ స్టడీడ్ ఫర్ అట్లీస్ట్ 2000 years. ఏది ఇందాక చెప్పినటువంటి 4 రకాల హిపోక్రేట్స్ చెప్పిన 4 రకాలు 2000 సంవత్సరాల వరకు దాన్ని చేశారు. బిగినింగ్ విత్ హిపోక్రేట్స్ ఇన్ 370 BCE. ఓకే, కామన్ ఇరాకి ముందు 370 సంవత్సరాలు అంటే 4th century టైంలో ఈయన హిపోక్రేట్స్ స్టార్ట్ చేసింది. హిపోక్రేట్స్ థియరైజ్డ్ దట్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్స్ ఆర్ బేస్డ్ ఆన్ 4 సెపరేట్ టెంపర్మెంట్స్ అసోసియేటెడ్ విత్ 4 ఫ్లూయిడ్స్, హ్యూమర్స్. ఇందా చెప్పాం కదా. సో దీంట్లో ఆయన ఏం చెప్పాడు, ఉదాహరణకి సో కోలరిక్ టెంపర్మెంట్ ఎల్లో బైల్ అంటారు దీన్ని, మెలాంకలిక్ టెంపర్మెంట్ బ్లాక్ బైల్ అంటాం, అండ్ సాంగ్వైన్ టెంపర్మెంట్ ఫ్రమ్ బ్లడ్ అండ్ హార్ట్ అంటాం, అండ్ ఫ్లెమాటిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది లంగ్స్ నుంచి వస్తుంది అని చెప్పేసి దాని థియరీ కనిపెట్టాడు హిపోక్రేట్స్. ఓకే, 370 BCEలో. అండ్ సెంచురీస్ లేటర్, కొన్ని 100 సంవత్సరాల తర్వాత, ది ఇన్ఫ్లుయెన్షియల్ గ్రీక్ ఫిజిషియన్ అండ్ ఫిలాసఫర్ గ్యాలన్. సో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని 100 సంవత్సరాల తర్వాత గ్యాలన్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే, సజెస్టింగ్ దట్ బోత్ డిసీజెస్ అండ్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఇంబ్యాలెన్స్ ఇన్ ది హ్యూమర్స్ అండ్ దట్ ఈచ్ పర్సన్ ఎగ్జిబిట్స్ one of the 4 temperaments. For example, the choleric person is passionate. Passionate అంటే కాస్త అనురాగం, ఆత్మీయత ఎక్కువగా ఉండి కోలరిక్ పర్సన్ అన్నమాట. అంబిషియస్ అండ్ బోల్డ్. ది మెలాంకలిక్ పర్సన్ ఎలా ఉంటాడంటే రిజర్వ్డ్, యాంగ్షియస్
and unhappy. When melancholic. The sanguinic person is joyful, eager, and optimistic. The sanguine personality. And the phlegmatic person is calm, reliable, and thoughtful. ఇది ఎప్పుడు ఎవరిది ఈ లక్షణాలు? గ్యాలన్ అనేనా తర్వాత ఎప్పుడో ఫ్యూ సెంచరీస్ లాటర్. సో ఈయనే మెయిన్ గా మనకి ఎక్కడ మిడిల్ ఈస్ట్ ఉంది కదా, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అరేబియాలో వైద్య శాస్త్రం డెవలప్ అవడానికి ఈ గ్యాలనే కారణం. అలాగే మోడర్న్ వైద్య శాస్త్రానికి కూడా హిపోక్రేట్స్ ఎంత గొప్పవాడో గ్యాలన్ కూడా అంత గొప్పవాడు. సో గ్యాలన్స్ థియరీ వాజ్ ప్రివలెంట్ ఫర్ ఓవర్ 1000 years అండ్ కంటిన్యూ టు బి పాపులర్ త్రూ ది మిడిల్ ఏజెస్. తర్వాత మళ్ళీ మార్పు వచ్చింది. తర్వాత ఈ 19th century ఆన్వర్డ్స్ ఏమైందంటే, సో ఫ్రాయిడ్ అని ఆయన వచ్చి, సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి అందరికీ తెలుసు. ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ, ఈయన ఒక కొత్త పర్సనాలిటీ తీసుకొచ్చారు. ఏ కోర్ కాంపోనెంట్ ఆఫ్ సైకో అనాలిసిస్ అంటారు ఆయన చెప్పిందని. సైకో అనాలిసిస్ proposes that the human personality is comprised on 3 interacting structures. This is called id, ego, and superego. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పాపులర్. చాలా ఇప్పటికీ ఈ ఫ్రాయిడియన్ థియరీని మనం పర్సనాలిటీ టెస్ట్ లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఇద్దరు వాడుతూ ఉంటారు. దీంట్లో ఏంటి మెయిన్? ఇడ్, ఈగో, అండ్ సూపర్ ఈగో. సి సో ఇడ్ అంటే డీప్ గా ఉంటుంది, ఈగో ఓ మాదిరిగా పైన ఉంటుంది, సూపర్ ఈగో రెండింటినీ కలుపుతుంది. జాగ్రత్త కనిపెట్టండి. ఈగో అనేది ఇడ్ అనేది కింద, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది, కింద ఎక్కడో ఉంటుంది అనమాట ఇడ్. మన కాన్షియస్ మైండ్ లో ఉండేది ఈగో. ఇది చూడండి పైన వచ్చింది, ఇది సముద్రం అనుకోండి, సముద్రాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి, ఇది ఒక ఐస్బర్గ్ అనుకోండి. ఈ కింద ఉండేదంతా కూడా ఇడ్, అంటే మనలోనే రకరకాల రాగద్వేషాలు, కోపతాపాలు అన్ని ఇక్కడ ఉండే. కానీ మనం ఆ టైంలో కోపాన్ని, ఆ టైంలో రాగాన్ని, ఆ రకంలో ప్రేమని, లేదంటే పర్టికులర్ ఒకదాన్ని, లోపలన్నీ ఉంటాయి. మీ దాంట్లో కోపం, ఇష్టం రెండు ఉంటాయి. ఎక్కడ సబ్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ లో, ఇడ్లో. అది డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తే మీకు కోపం బయట చూపిస్తారు. కానీ ఈ పైకి వచ్చేసరికి మనం చూపించేది వేరే చూపిస్తాం. మీ మీద నాకు కోపం ఉన్నా కూడా నేను నవ్వుతూ మాట్లాడానంటే అక్కడ ఈగోని రిప్రజెంట్ చేశాను. ఇది రావడానికి కారణం సూపర్ ఈగో. మీకు అర్థమైందా? దీన్ని విచక్షణ. మీ మీద నేను ఎందుకు కోపగించాలి, మీరు నన్ను కోపగించారు, నేను ఎందుకు కోపగించాలి అని ఇక్కడ ఆలోచన జరిగి, అప్పుడు నేను ఒక మీ మీద కోపం ఉన్నా కూడా ఒక నటన ప్రదర్శించాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఈగో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ సూపర్ ఈగో. నాకున్న ద్వేషాన్ని లోపల చేసుకున్నాను. దిస్ ఇస్ ఇడ్. ఇడ్ అనేది బేసిక్ అనమాట, వెరీ బేసిక్. కోపం వస్తే కోపం ఇచ్చేసాడు అనుకోండి, సినిమాల్లో ఉంటారు చూడండి. ఎస్పెషల్లీ మీరు కన్నడ సినిమాల్లో, ఆయన పేరేం పేరు, కన్నడ సినిమాల్లో ఒక హీరో ఉంటాడండి, ఆయన పేరు ఎవరైనా చెప్పండి. చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కన్నడ సినిమా, కన్నడ హీరో, తెలుగులో కూడా ఉన్నాడు. నా జ్ఞాపక శక్తి మందగిస్తుందండి. మన పేరు ఏ అనే సినిమాలో ఎవరండి? ఈజీనే అతని పేరు. మన ఇది అల్లు అర్జున్ సినిమాలో సన్ ఆఫ్ సత్యమూర్తి, ఉపేంద్ర సినిమాలు మీరు చూస్తే, ఉపేంద్ర సినిమాలు అన్ని కూడా తన లోపల ఏం పెట్టుకుండా బయటకు అనేస్తా ఉంటాడు. చూసారా మీరు? దట్ ఇస్ కాల్డ్ ఇడ్ ప్రొఫైల్డ్ పర్సనాలిటీ అనమాట. అంటే లోపల కోపం ఉందనుకో కోపం చేస్తాడు, భయం ఉందనుకో భయపెడతాడు, అంతే. మనం ఏం చేస్తాము? మన లోపల కోపం ఉన్నా బయటికి ధైర్యాన్ని ఇచ్చేసాం కూడా. అది ఎందువల్ల అంటే సూపర్ ఈగో మధ్యలో మనకి, ఈ రెండింటికి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం చేసి
మన బిహేవియర్ ఎట్లా ఉండాలి అని చెప్తుంది అనమాట. మనకి ఇంచుమించుగా మనకి బాలకృష్ణ సినిమాలో కాదు, బాలకృష్ణ బిహేవియర్ బయట చూడండి, ఆయన ఏం మాట్లాడితే ఆయన తెలియదు, ఏదైనా మాట్లాడేస్తాడు. కానీ ఎవరు ఆయన సీరియస్గా తీసుకోరు. ఎందుకు అంటే ఎస్ ఎవ్రీబడి నోస్ ఆయన అంతే, బాలయ్య అంతే లేరా, ఆయన మాట అంతే, ఆయన మాట తీరు అంతే అంటాం కదా. ఆ మాట తీరు అంతే ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఇడ్డే పైకి వస్తుంది తప్పించి ఆయన సూపర్ ఈగో లేదు. అంటే ఒక విచక్షణ నుంచి వచ్చిన ఆలోచన కాదు, ఏ ఆలోచన వస్తే ఆలోచన బయట పెట్టేస్తాడు. అందుకని ఈ రకం బిహేవియర్స్ కొంతమంది పడ్డారు. కాబట్టి ఈ సెగ్మెంట్ ఫ్రాయిడ్ చేసినటువంటి ఈ దాన్ని ఏమంటారంటే సైకో అనాలిసిస్ అంటారు దీన్ని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, మీరు డీప్ గా కావాల్సి చదువుకోండి తర్వాత. సో తర్వాత ది ఇడ్ వస్తుంది చూడండి. ది ఇడ్ ఈజ్ ది ప్రిమిటివ్, అంటే వెరీ ప్రిమిటివ్, కోపగించే కోపం అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట, ఓ రకంగా చెప్పారండి. అంతే కదా అంటారు. బాలకృష్ణ ఏమన్నా అంటే ఏమంటారు, అంతేనండి ఆయన అంటే చిన్నపిల్లల ఆ మనసు మంచిదే, మాట అలా ఉంటుంది, మాట కరికే కానీ మనసు వెన్నే అంటారు కదా చాలా మంది, సీరియస్ గా తీసుకోరు. సో కాబట్టి ది ఇట్ ఈస్ ది ప్రిమిటివ్, instinctual part of the mind that operates on the pleasure principle. ఎప్పుడు వీళ్ళు సంతోషంగానే ఉండడానికి ట్రై చేస్తారు. సీకింగ్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ డిజైర్స్ అండ్ నీడ్స్. ఏది ఉంటే ఏదైనా కావాలంటే కావాలంటే తీసుకోవడమే, అవసరం అడగడం లేదు, అడిగితాడు ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకోవడం లేదు, తీసుకోవడం వెళ్ళిపోవడం అంతే. ఇట్ ఈస్ ఎంటైర్లీ అన్కాన్షియస్ అండ్ రిప్రజెంట్స్ అవర్ బేసిక్ డ్రైవ్స్ అండ్ ఇంపల్సెస్. ఇట్స్ వెరీ బేసిక్ అన్నమాట, అంటే కల్చర్డ్ కాదు. మనం ఏంటి, కోపం వచ్చినా కోపగించం, ఒకసారి బాధ వచ్చినా పైకి ఏడడం, ఇది కల్చర్డ్. కానీ ఇట్ అనేది కల్చర్డ్ కాదు, అన్కల్చర్డ్. ఇట్స్ వెరీ ఇంపల్సివ్, ఏదనిపిస్తే అది చేసేయడం అన్నమాట. అండ్ రెండోది ది ఈగో డెవలప్స్ యాజ్ ఎ చైల్డ్ ఇంటరాక్ట్స్ విత్ ద వరల్డ్ అండ్ లెర్న్స్ టు డిలే గ్రాటిఫికేషన్. అంటే మనకి వచ్చినటువంటి భావాన్ని, లోపల కలుగుతున్న భావాన్ని, దాన్ని ఏ రకంగా డిలే, ఇది ఎలా వస్తుంది, వరల్డ్ ప్రపంచం అంతా చూసి ఇంటరాక్ట్ అయ్యి కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఈగో అనేది డెవలప్ అవుతుంది. ఇట్ ఆపరేట్స్ ఆన్ ద రియాలిటీ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను మీకు కాపుకి ఇచ్చాను, దాని వెనకాల ఏం జరుగుతుంది, మీ మీద కాపుకిస్తే మీరు కాపుకిస్తారు, అది కాపుకి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తే కాపుకి ఇచ్చడం మానేస్తాం, రైట్? సో దిస్ ఇస్ రియాలిటీ ప్రిన్సిపల్ అంటే. సో మీడియేటింగ్ బిట్వీన్ ద ఇట్స్ డిమాండ్స్ అండ్ ది కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఇట్ అనేది లోపల నుంచి పొడుచుకొస్తా ఉంటుంది, తణుతూ ఉంటుంది, తిట్టు కొట్టు చంపు అంటూ ఉంటుంది. కానీ ఈ తిట్టినా కొట్టినా చంపినా నాకేమవుతుంది నెక్స్ట్, డిమాండ్స్ ఆన్ ది కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ప్రపంచంలో నెక్స్ట్ నేను ఎలా చూస్తారు, మనకు పరువు అంటాం చూసారు, ఈ పరువు అనేది అంతా కూడా ఇడ్ అనమాట, ది ఎక్స్టర్నల్ వరల్డ్. ది ఈగో ఈజ్ లార్జ్లీ కాన్షియస్ అండ్ స్ట్రైవ్స్ టు బ్యాలెన్స్ ద ఇట్స్ డిజైర్స్ అండ్ ది డిమాండ్స్ ఆఫ్ ది రియాలిటీ ఆఫ్ ది సోషల్ నార్మ్స్. ఇడ్ అనేది ఏం చేస్తుందంటే జాగ్రత్తగా దీన్ని ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శిస్తుంది. లోపల ఉంటాయి బోడు కోరికలు, కానీ కొంతవరకే ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ప్రపంచం నిన్ను ఇలా చూస్తే అసహించుకుంటుంది, ఏదైనా ఇచ్చేస్తుందిరా, నీకు మంచిది కాదు అని చెప్తుంది అనమాట, అని ప్రదర్శించేది ఈగో. బట్ వాట్ అబౌట్ సూపర్ ఈగో? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్ ఈగో డెవలప్స్ లాటర్ ఇన్ చైల్డ్హుడ్, internalizing moral standards and social values learned from parents and caregivers. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకంటూ మనం ఏం నేర్చుకోము, మనకు అన్ని పెద్దలు నేర్పుతారు, ప్రపంచం నేర్పుతారు, సొసైటీ, ఫ్రెండ్స్, బంధువులు, స్కూలు, టీచర్లు, ఎడ్యుకేషన్, అలాగే మన మత ప్రచారకులు, అలాగే మనల్ని పాలించేవాళ్ళు, వీళ్ళందరూ మనల్ని బాగా తిప్పుతా ఉంటారు, బిగిస్తూ ఉంటారు. దిస్ కాల్డ్ కండిషనింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ మోరల్స్, స్టాండర్డ్స్, సొసైటీ అంతా కూడా వాల్యూస్ లెర్న్స్ ఫ్రమ్ పేరెంట్స్, ఇట్స్ కేర్ గివర్స్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ
conscience, judging our actions, and influence our sense of guilt or pride. The superego operates on both conscious and unconscious levels. బయటికి కనిపించేది ఒకటి, ఇంకా ఒక రకంగా మీరు ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనుకుంటే ఏం మాట్లాడినా పర్వాలేదు అంటే మాట మాట్లాడుకుంటే మాట మాట్లాడు. ఉదాహరణకి ఓ పిల్లడు అన్నాడు, ఓ పిల్లడు గుర్తుపెట్టుకోండి, దీన్ని నన్ను వేరే రకంగా అనుకోకండి, సాధారణ మనలో జరిగేది, కానీ మనం బయట మాట్లాడడానికి ఇష్టపడం. ఒక పిల్లోడు ఉన్నాడు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు అనుకోండి, 16 ఏళ్ళు పిల్లోడు ఉన్నాడు. 16 ఏళ్ళు పిల్లోడికి ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి కనిపించినంటే వాళ్ళలో ఇడ్ అనేది పైకి వస్తుంది. ఆ అమ్మాయిని ఏదో చెయ్యాలి, ముట్టుకోవాలి, మాట్లాడాలి, లేదా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. దిస్ కాల్డ్ ఇడ్. కానీ అప్పుడు సూపర్ ఈగో ఏం చేస్తుంది, లోపల సూపర్ ఈగో, అరే బుద్ధి ఉందా లేదా, మీ నాన్న ఎలాంటి, మీ అమ్మ ఎలాంటిది, సొసైటీ ఏంటి, దీనివల్ల పర్యవసానం ఏంటి, చర్చించి ఇవన్నీ చేయకూడదని చెప్పేసి సూపర్ ఈగో అప్పుడు ఏం చేస్తుంది, మనం బ్రేక్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మాయి వైపు చూసి, హలో అక్క బాగున్నావా అంట. అర్థమైందా? కానీ రాత్రి ఆ అమ్మాయి మళ్ళీ మన కళ్ళలోకి వస్తుంది. దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ఈగో అండ్ దిస్ ఇస్ సూపర్ ఈగో. దిస్ ఇస్ హౌ మనం లోపల ఉన్న మనసు ఎట్లా ఉంటుంది. మనం బయటికి బిహేవ్ చేసేది వేరు, లోపల ఉండేది వేరు, అసలు లోపల యొక్క సంఘర్షణ వేరు. కానీ మనకు జరిగే అంతకంటే అంతర్గతంలో జరిగేది వేరు. దీన్ని ఫ్రాయిడ్ శుభ్రంగా బట్టలిప్పి మరి చూపించాడు మనసుని, మనిషి యొక్క మనసుని బట్టలిప్పి చూపించాడు, నగ్నంగా చూపించాడు మనకి. అందుకే ఫ్రాయిడ్ అంటే చాలా మందికి నచ్చదు, కాస్త కల్చర్డ్గా మాట్లాడవయ్యా అంటారు. కానీ ఇంతేనయ్యా, ప్రతిదీ ఇంతే. సెక్స్ అనేటువంటి 3 అక్షరాల నుంచే పుడుతుంది ప్రపంచం. ఆ 3 అక్షరాల కోసమే జీవిస్తుంది, ఆ 3 అక్షరాల కోసమే పరితపిస్తుంది అనేది ఫ్రాయిడియన్ థియరీ అంట. ఒకసారి మళ్ళీ కావాల్సి సైకో అనాలిసిస్, ఫ్రాయిడ్ గురించి, ఇడ్, సూపర్ ఈగో గురించి మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఇక్కడే అంతకు మించి చెప్పడానికి ఇంకేం లేదు. ది థియరీ ఆఫ్ నెక్స్ట్ కార్ల్ యూంగ్, ఫ్రాయిడ్ నెక్స్ట్ పర్సనాలిటీ థియరీ కార్ల్ యూంగ్ అనే డెవలప్ చేశాడు. ఈయన డైరెక్ట్ గా ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోతారు, అది వేరే విషయం. విడిపోయి వేరే వేరే సెగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిన దాంట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి కరెక్ట్ చేస్తాడు కార్ల్ యూంగ్. ఈయన ఏం చేశాడంటే ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రావర్షన్ అని చెప్పేసి 2 రకాల పాపులరైజ్డ్ బై కార్ల్ యూంగ్. కార్ల్ జంగ్ కాదండి, జే సైలెంట్, కార్ల్ యూంగ్ అని చదవాలి. డిస్క్రైబ్స్ 2 fundamental ways of human gain and expend energy. మనిషి, ఇది చాలా పాపులర్ ఇదనమాట. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అంత పెద్ద పాపులర్ అవ్వలేదు, కానీ ఈ కార్ల్ యూంగ్ పెట్టిన మాత్రం చాలా పాపులర్ అయింది. ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ ఏంటంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీని ఎట్లా పెంచుకుంటారు, ఎట్లాగా ఉపయోగించుకుంటారు, ఇది ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అనమాట. సో ఇంట్రావర్ట్స్ ఆర్ ఎనర్జైజ్డ్ బై స్పెండింగ్ టైమ్ అలోన్. గుర్తుపెట్టుకోండి, ఇంట్రావర్ట్స్ ఉంటారు అనుకోండి, ఇంట్రావర్ట్స్ అందరూ కూడా వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను చదువుకుంటాను, మ్యూజిక్ చూస్తాను, మ్యూజిక్ వింటాను, సినిమాలు చూస్తాను, సో ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు సంథింగ్, నాకు పార్టీ పర్సన్ కాదండి, వదిలేండి అంటూ ఉంటారు. వాళ్ళు ఇంట్రావర్ట్స్. వాళ్ళు ఆ రకంగా ఆ ఇంట్రావర్షన్ లో వాళ్ళు ఎనర్జీని గెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్స్టర్నల్, సో వైల్ ఎక్స్ట్రోవర్ట్స్ గెయిన్ ఎనర్జీ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్. మరి ఎక్స్ట్రోవర్ట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయట తిరగకపోతే గాలాడదు, ఇంట్లో ఉంటే అసలు ఒక్క బోసేస్తుంది వాళ్ళకి, ఒక్క బోసే. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంటారు, ఎప్పుడు చూసినా కాళ్ళ చెప్పులు ఉంటాయి, బయటికి 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 జనాల్లో కలవడం, జనాలతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, చివరికి ఎప్పుడో సాయంత్రం మధ్యాహ్నం భోజనానికి రావడం, కాసేపు రిలాక్స్ అవ్వడం, మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ ఎప్పుడో రావడం, ఇట్లంతసేపు సొసైటీలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆ రకంగా ఎనర్జీని గెయిన్ చేస్తారు. ఇంట్రావర్ట్ ఏంటి, ఇంట్లో ఉండి చదువుకుని, మ్యూజిక్ విని, పుస్తకాలు చదువుకుని, మంచి మంచి సినిమాలు చదివి, సినిమాలు చూసి ఆయన ఎనర్జీని గెయిన్ చేస్తాడు. ఎక్స్ట్రావర్ట్ బయట ఎక్కువ ప్రపంచంతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఆయన ఎనర్జీని గెయిన్ చేస్తాడు. దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2. బట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వస్తుంది. సో మోస్ట్ పీపుల్ ఫాల్ సమ్వేర్ అనే స్పెక్ట్రమ్ బిట్వీన్ దీస్ 2 ఎక్స్ట్రీమ్స్. సో కొంతమంది ఉంటారు ఈ రెండిట్లో ఉంటారు, బట్
మధ్యస్థంగా ఉంటారు కాబట్టి విత్ సమ్ ఎగ్జిబిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్. సో 3 రకాలుగా ఎక్స్ట్రావర్డ్స్, ఇంట్రావర్డ్స్, ఇన్ బిట్వీన్ గా కూడా ఉంటారు మనుషులు. మనకి చుట్టూ ఉన్న జనాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సో ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్, యాంబివర్ట్ అంటే మధ్యలో ఉన్నవాడు యాంబివర్ట్. వీళ్ళలో ఈ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయి. యాంబివర్ట్ రైట్. గుడ్. చెప్పేసరి ఇంత మించి ఎక్కువ చెప్తే మనకి పోతా ఉంటుంది. సో సింపుల్ చెప్తా ఉంటాను. ఇంట్రావర్ట్స్ ప్రిఫర్ స్పెండింగ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్. ఎక్స్ట్రావర్ట్స్ ఏంటి? హ్యావ్ లార్జ్ సోషల్ నెట్వర్క్స్. ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఉందనుకోండి, అన్ని మెసేజ్లకు సమాధానం చెప్పాడు, అన్ని గ్రూపుల్లో నెంబర్ అవ్వడం, అన్ని గ్రూపులతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇది ఎక్స్ట్రావర్ట్. ఇంట్రావర్ట్ అనేవాడికి అసలు గ్రూపులే ఉండవు. ఏ గ్రూప్లో ఆడి మెసేజ్ పెట్టినా ఆడు చదవడం, చెప్పడం, ఏం మాట్లాడంతే. మాట్లాడడం వేస్ట్, ప్రజలతో అనుకుంటాడు. సో అవాయిడ్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ అటెన్షన్. సో ఆ స్టేజ్ మీద ఎక్కడాలు, స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలు, నన్ను అందరూ చూడాలనుకోవడం, మంచి మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకోవడం, వీడు అసలు ఎక్కడా ఉండదు వీడికి. సో ఎంజాయ్ బీయింగ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్. సో వీడి ఎక్స్ట్రావర్ట్స్ ఏంటి? జిగేలు మన బట్టలు వేసుకోవడం, అందరూ నన్నే చూడాలని గట్టిగా నవ్వడం, గట్టిగా మాట్లాడడం, ప్రతి వాళ్ళని పలకరించడం, ఈ రకంగా ఎక్స్ట్రావర్ట్. తప్పని కాదు, ఇద్దరు రైటే. వాళ్ళు ఎనర్జీ అలా గెయిన్ చేసుకుంటారు. దే థింక్ బిఫోర్ దే స్పీక్. ఇంట్రావర్ట్స్ ఉన్నారనుకోండి, ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఎవడు బాధపడుతున్నారని మాట్లాడరు. బట్ tend to think out loud. ముందు ఏదో మాట్లాడేవి. సో ఇక్కడ బొమ్మ చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళ లోపల ఆలోచనలు ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు బయట ఉంటాయి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాల్యూ క్లోజ్ రిలేషన్షిప్స్. సో వాల్యూ క్లోజ్ 1:1 రిలేషన్షిప్. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకరితోనే మాట్లాడతారు, ఒకరితో ఎక్కువ ప్రేమని, ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ కురిపిస్తారు. ఇద్దరి మీద, ముగ్గురి మీద అసలు చూపించరు. వాళ్ళ ప్రేమ ఎంతసేపు ఒకళ్ళ మీదే. రెండో వాళ్ళ దృష్టిలో ఉండరు. బట్ సో లవ్స్ బీయింగ్ లార్జ్ గ్రూప్స్. వీళ్ళందరూ ప్రేమించేస్తారు. రోడ్డు మీద కనిపెట్టి ప్రతి వాడిని ఒకే రకంగా వాల్యూ చేస్తారు. నీడ్ టైమ్ అలోన్, రీఛార్జ్ అండ్ రిఫ్లెక్ట్. వీళ్ళకి వాళ్ళు అలా వదిలేస్తేనే రీఛార్జ్ అవుతారు. సో గెయిన్ ఎనర్జీ ఫ్రమ్ బీయింగ్ అరౌండ్ అదర్ పీపుల్. వీళ్ళు జనాల్లో పడేస్తే వీళ్ళు ఎనర్జీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ప్రిఫర్ వర్కింగ్ ఇన్ క్వైట్ ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంట్స్. వీళ్ళు వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే, నేను ఒక్కడనే పని చేసుకుంటాను, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కడిని చేయగలను, నన్ను కామ్గా క్వైట్గా వదిలేసేయండి, నన్ను ఒక్కడిని ఒక గదిలో పెట్టేసింది అంటారు. వీళ్ళు ఏంటంటే థ్రైవ్ టీమ్ ఓరియంటెడ్ అండ్ ఓపెన్ వర్క్ సెట్టింగ్స్. వీళ్ళు ఎంతసేపు నా కింద 10 మంది ఉండాలి, ఆ 10 మందికి నేను ఆర్డర్లు ఇవ్వాలి, అందరూ కలిసి ఒకే చోట పని చేయాలి అనేది వీళ్ళు. సో మనం దీన్ని బట్టి మనం మనుషులను అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ డీప్లీ ఫోకస్ అండ్ థింక్ అబౌట్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. వీళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడారంటే వీళ్ళని ఆలోచించి చేసి వీళ్ళ మీద ప్రయోగాలు చేసుకుని ఇది చెప్పొచ్చా చెప్పకూడదా అని చెప్పి ఆలోచించినప్పుడు వీళ్ళు పని చేస్తారు. బట్ ఎక్స్ట్రావర్ట్స్ ఏం లేదు, ముందు దూకే, అంతే, ఏదో ఒకటి దూకే ముందు గబ డెసిషన్ తీసేసుకుంటా ఉంటారు. సో కెన్ బి సీన్ యాజ్ రిజర్వ్డ్. వీళ్ళు రిజర్వ్డ్ అంటారు. వీళ్ళేమో అవుట్ గోయింగ్ అంటాం, ఎంతూజియాస్టిక్ అండ్ పాజిటివ్. ఓకే, ఇక్కడ వరకు బయట ప్రపంచం ఏమనుకోండి. బట్ నేను పెట్టినప్పుడు ఆయుర్వేద పర్సనాలిటీ టెస్ట్ అని పెట్టాను. అందుకని ఆయుర్వేదం గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకి అంత కంప్లీట్గా లేవు కాబట్టి మనం కాంప్రహెన్సివ్గా ఉండాలి అంటే, బాగా అర్థం చేసుకోవాలంటే, మన భారతదేశంలో పుట్టినటువంటి మన శాస్త్రాన్ని ఆయుర్వేద శాస్త్రం చాలా డీటెయిల్గా చెప్పింది, చాలా హోలిస్టిక్గా చెప్పింది అనమాట. ఓకే, ఇది అర్థమైతే మన మనుషులు ఈజీగా అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పద్ధతి ప్రకారం
మనం నడవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయాలా, వాళ్ళతో రిలేషన్షిప్ ఉంచుకోవాలా వద్దా అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఓకే, యా. దీన్ని ఆయుర్వేదంలో దీన్ని ఇంత పర్సనాలిటీ అనుకున్నాం కదా, ఆయుర్వేదంలో దీన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి మీన్స్ నేచర్, క్యారెక్టర్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పర్సన్. ప్రకృతి అంటే ఇట్స్ నేచర్. వాడి తత్వం అంతేనండి, వాడి నేచర్ అంతే అంటాం కదా, అలాగా ఇట్స్ క్యారెక్టర్, వాడి క్యారెక్టర్ అంతే. అండ్ కాన్స్టిట్యూషన్ వాడి తత్వం అంతా. దీన్ని ఆయుర్వేదంలో ప్రకృతి అంటారు. సో ప్రకృతి అంటే మామూలు బయట కనిపించే చరాచర ప్రకృతి కాదు. ఈ ఆయుర్వేదంలో ప్రకృతి అంటే ఏంటంటే వాడి యొక్క తత్వము, వాడి యొక్క క్యారెక్టరు, వాడి యొక్క నేచరు. ఆయుర్వేద సేస్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ బోర్న్ విత్ డిఫరెంట్ ప్రొపోర్షన్స్ ఆఫ్ దోషస్, అండర్లైన్ దోషస్. ప్రతి మనిషిలో కూడా కొన్ని దోషాలు అంటే తప్పులు కాదు, పొరపాట్లు కాదు. దోషం అంటే వాత పిత్త కఫ అనేటటువంటి, ఇందాక ఆయన చెప్పాడే మనకి హిపోక్రేట్స్ 4 రకాల హ్యూమర్స్ అన్నాడే, అలాగే ఇక్కడ ఆయుర్వేదం దోష అంటే ఏంటంటే దూషించేది, అంటే చెడగొట్టేది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సమ్ దోషాస్ ఆర్ నేచురల్లీ డామినేట్ బై బర్త్, అండర్లైన్ బర్త్. అంటే ప్రతి మనిషిలోనూ మన పుట్టుకతోటే కొన్ని వస్తాయి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అంటారు. పుడక అంటే కర్ర అంటే లాస్ట్ దహనం చేస్తారే అప్పటి వరకు పోవు అంటారు. ఇది కూడా మనకి కామన్. కాబట్టి ఒకడిలో వచ్చిన ప్రకృతి చచ్చిపోయే వరకు పోదు, అది పుట్టుకతోడు వస్తుంది. సో దిస్ డామినెన్స్ ఆఫ్ దోష ఈజ్ నాట్ ఏ పెథలాజికల్. ఇది తప్పుగా, ఇది దోషం కాదు. అంటే దోషం అంటే మీరు పొరపాటున సార్ నాకు ఇలా ఉంటే కాదు, ఇట్స్ న్యాచురల్. ఇట్ ఈస్ జస్ట్ ది నేచర్ ఆఫ్ ద పర్సన్. నువ్వు ఇంతే ఇలాగే పుట్టే ఇలాగే ఉంటావు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో కరెక్ట్గా చెప్పాలంటే ప్రకృతిస్తు స్వభావ. ప్రకృతి అంటే ప్రకృతి తూ అంటే సో తూ వా ఇలాంటివన్నీ పదాలు ఏంటంటే అవ్యయాలంట, దీనికి అర్థం ఉండవు. కానీ తూ అంటే కూడా. ప్రకృతి అంటే ఏంటి అంటే ఇది కూడా స్వభావ, మనిషి యొక్క స్వభావాన్ని ప్రకృతి అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది సంస్కృత్ లో ఆయుర్వేదం. సో ఇది ఎలా వస్తుంది జాగ్రత్తగా చదవండి. ప్రకృతి నామ జన్మ మరణాంతర కాల భావిని. ప్రకృతి నామ అంటే ప్రకృతి అనేది అనే పేరు గలది జన్మ మరణాంతర కాల భావిని. అంటే జన్మం నుంచి మరణం వరకు మనలో ఉండే భావన, మన మీద ఉన్నటువంటి ఒక ప్రభావము. అలాగే ఇది ఎప్పుడు మొదలవుతుందంట? గర్భావక్రాంతి సమయే కారణోద్రేక జనిత నిర్వికారిణి దోష స్థితి. ఇది మన తల్లిదండ్రులు కలిసినప్పుడు ఆ టైంలో వాళ్ళ నుంచి వచ్చినటువంటి సెమెన్ అండ్ అమ్మలో ఉండే ఎగ్ రెండు కలిసినప్పుడే ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. గర్భావక్రాంతి సమయే అంటే గర్భావక్రాంతి సమయంలోనే అది మనలోకి వచ్చేస్తుంది, ఆ స్వభావం అనేది, ఆ ప్రకృతి అనేది. ఓకే, ఇది నిర్వికారిణి దోషస్థితి అన్నాడు. అంటే ఇది తప్పు కాదు. నిర్వికారిణి అంటే దానికేమి, అదంతే, నువ్వు అలా పుట్టేసావు అంతే, అలా పెరుగుతావు అంతే. దాన్ని నువ్వేం యూ కెనాట్ చేంజ్ ఇట్స్ టోటల్లీ. నువ్వు టోటల్గా దాన్ని ఏం మార్చలేదు. నిర్వికారిణి దోషస్థితి. ఓకే, గర్భావక్రాంతి సమయే స్వకారణోద్రేక జనిత. తనంతట దానిగానే పడుతుంది అంతే ఆ లక్షణం నీలో, ఆ స్వభావం నీలో ప్రకృతి అంటారు. అది జీవితాంతం ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోకండి. సో ప్రకృతి ఈస్ దట్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ బర్త్ టిల్ డెత్, formed at the time of development of the fetus. This non-pathological increase
of doshas, an individual remains constant throughout his life. ఇందాక చెప్పిన దానికి ఇంగ్లీష్ అర్థం టైప్స్ ఆఫ్ ప్రకృతి. ఎందుకు ఆయుర్వేదం ఎన్ని రకాలు చెప్తుంది? సో ప్రకృతి ఈజ్ ప్రైమరీలీ డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి దోషజ ప్రకృతి, రెండు మానసిక ప్రకృతి. దోషజ ప్రకృతి ఈజ్ arising due to the dominance of 3 doshas, vata, pitta and kapha. మానసిక ప్రకృతి అనేది గుణజ ప్రకృతి అని కూడా అంటారు. గుణజ ప్రకృతి మనకి త్రిగుణాలు ఉన్నాయి కదా, అలాగే త్రిగుణాలు సాత్విక, రాజసిక, తామసిక గుణాలను బట్టి సైకలాజికల్ కన్ఫ్యూజన్. ఇదేమో బాడీలీ, ఇదేమో సైకలాజికల్. సో దోషజ ప్రకృతి 7 రకాలు గుర్తుపెట్టుకోండి. మనం ఈ 7 రకాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనుషులు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను కదా, మెయిన్ ఇది అనమాట. సో 7. ఓకే, 7 ఏంటండి? ఫస్ట్ వాతజ, 2 పిత్తజ, 3 కఫజ, 4 వాత పిత్త అంటే ఫస్ట్ది, రెండోది, 5వది వాత కఫ అండ్ దిస్ ఇస్ 1, 3 అండ్ కఫ పిత్త అండ్ దిస్ ఇస్ కఫ పిత్త, 3వది అండ్ 2వది. అర్థమైందండి? సో ఇవి కలిస్తే 6వది అయింది. ఈ 3వది ఏంటి? సారీ 7వది ఏంటి? 1, 2, 3 కలిపేస్తే అంటే 1, 2 కలిపితే 1, 1, 1, 1, మూడింటిని వేరువేరుగా పెడితే 3, ఫస్ట్ 2, రెండోది, మూడోది, 1 కలిపితే ఇవి 3 వచ్చింది. అలాగే ఈ మూడింటిని కలిపితే ఇంకోటి వచ్చింది, అది వాత పిత్త కఫ. ఈ రకంగా 7 రకాల టైప్స్ ఉంటారు ప్రపంచంలో. ఇది కూడా మీరు కంగారు పడాల్సలేదు, 7 కూడా నేర్చుకోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక మానసిక ప్రకృతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాత్విక, రాజసిక, తామసిక. మెంటల్ ఫ్యాకల్టీ ఈజ్ ఆఫ్ 3 types. The sattvic one is free from defects as it is endowed with auspiciousness. The rajasic type is defective because it promotes a wrathful disposition, and the tamasic one is similarly defective because it suffers from ignorance. సాత్వికం అనేది అది పూర్తిగా చాలా ఒరిజినల్, ఆస్పిషియస్, దిస్ ఇస్ నో డిఫెక్ట్. దాంట్లో డిఫెక్టివ్ ఏదేది. రాజసికం అనేది డిఫెక్టివ్నెస్, దాంట్లో ఏంటంటే కోపం, ఉద్రేకం అనేది రాజసికంలో ఎక్కువ ఉంటుంది. అండ్ తామసిక అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్. అండ్ తామసిక డిఫెక్టివ్, రాజసిక డిఫెక్టివ్, సాత్విక్ ఇస్ ప్యూర్ ఆస్పిషియస్. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇందాక చెప్పారు 7 గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదని చెప్పి. ఎందుకు అంటే సింగిల్ దోష బాడీ టైప్స్, ప్యూర్లీ వాత, ప్యూర్లీ పిత్త అండ్ ప్యూర్లీ కఫ టైప్స్ ఆఫ్ బాడీ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అంటే ఫస్ట్ 3 వదిలేయండి. ఏ ఫస్ట్ 3? వాత, పిత్త, కఫ. ఈ 3 ఎక్స్ట్రీమ్ గా రేర్. ఈ 3 కూడా విడివిడిగా రేర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీ చేసేస్తున్నారు వీళ్ళు. And body constitution with balanced proportion of all 3 doshas is very rare. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పూర్తిగా 1 రేరు, పూర్తిగా 2 రేరు, పూర్తిగా 3 రేరు. అసలు వాళ్ళు ఉండరు. పూర్తిగా వాతం అండి, నో. పూర్తిగా పిత్తమండి, నో. పూర్తిగా కఫం అండి, నో. వీళ్ళు 3 రేరు. మళ్ళీ పూర్తిగా వాత, పిత్త, కఫ 3 కలిపితే 3 కలిపింది రేర్. అంటే 1 వదిలేయి, 2 వదిలేయి, 3 వదిలేయి, 7 వదిలేయి, ఇంకా మనం మిగిలి 3 ఉన్నాయి. సో వాత పిత్త, వాత కఫ, కఫ పిత్త, ఈ 3 నేర్చుకుంటే మన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఎస్, దిస్ ఇస్ హౌ ఆయుర్వేద మనకి పనిచేస్తుంది. నోయింగ్ ది 3 ఆయుర్వేద బాడీ టైప్స్ కెన్ బి help a person understand his or her personality. Each person contains a unique combination of 3 doshas that define their temperament and characteristics. Listed below the 3 dosha body types and their corresponding elements, it is important to keep in mind that no one has only one of the 3 types. Usually people have mixed Ayurveda body types like Vata Pitta,
పిత్త కఫ లైక్ వాత పిత్త, పిత్త కఫ అండ్ వాత కఫ, ఈ మూడు ఉంటాయి. ఇంకో లైన్ ఏంటంటే ఎగిరిపోయింది ఇందా చెప్పినట్టుగా. సో ఇంతకీ ఈ వాత పిత్త కఫాలు ఏంటంటే మన ఎవరో అడిగారు మన గర్భ సంస్కార యోగ క్లాస్ జరుగుతున్నప్పుడు, సార్ మరి ఇదేదో మీరు చెప్పారు కదా వాత పిత్త కఫాలు ఉంటాయండి కదా, ఎట్లా అంటే పంచభూతాల గురించి చెప్పిన తర్వాత చెప్తే అప్పుడు వాత పిత్త కఫాల గురించి మాట్లాడుతాం. మనం ముందే వాత పిత్త కఫాలని వచ్చేసినాయి కాబట్టి మనం ముందు పంచ మహాభూతాల గురించి నేర్చుకోవాలి. ఆకాశ ఫస్ట్ది, 2 వాత అంటే గాలి, 3 అగ్ని, 4 జల, 5వది పృథ్వీ. జాగ్రత్తగా వినండి. పంచభూతాలు అంటే ఏంటి అని అడిగామనుకోండి ఎవరన్నా, కలగలిపి చెప్పేయకూడదు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇలా అయినా ఎదురు క్లాక్, ఇది ఎదురు యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాలి, ఎదురు క్లాక్ వైజ్ చెప్పు. ముందు ఎర్త్, తర్వాత ఎర్త్ అంటే పృథ్వీ, ఆపహ జలం, కానీ తర్వాత అగ్ని అనిల, తర్వాత అగ్ని తర్వాత అనిల, అనిల ఆర్ వాయు, వాత, లాస్ట్ లో ఆకాశం. ఎయిదర్ దిస్ వే ఆర్ దిస్ వే, ఇది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ లో చెప్పాలి తప్పించి ముందు నీరు చెప్పి తర్వాత ఆకాశం చెప్పి తర్వాత గాలి చెప్పి తర్వాత భూమి చెప్పి లాస్ట్ లో అగ్ని చెప్తే తప్పు. 1 నుంచి 5 అన్న చెప్పాలి, 5 నుంచి 1 అన్న చెప్పాలి. ఇది లైన్ అనమాట. ఓకేనా? సో ఈ 3 కలిస్తే సారీ ఈ 5 కలిపితే, ఉదాహరణకి చూడండి లాస్ట్ది ఆకాశం అనుకోండి, ఆకాశం, ఈథర్, ఎయిర్, 4వది గాలి కలిస్తే వాతావరణం. పంచమహాభూతాలు మనిషిలో వాత పిత్త కఫాల కింద మారుతాయి. సో ఇక్కడ 3వది అగ్ని, 4వది జలము కలిపితే పిత్తం కింద మారుతుంది. అగ్ని జలము కలిస్తే పిత్తం అవుతుంది. అలాగే ఎర్త్ అంటే భూమి, పృథ్వీ 1 కలిపితే కఫం ఉంటుంది. ఈ కఫంలో జలం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జలం కూడా దీంట్లో ఉంటుంది. వాటరు అంటే జల, పృథ్వీ 2 కలిపితే కఫం ఉంటుంది. వాతంలో ఏముంటుందండి? ఆకాశం, వాయువు. పిత్తంలో ఏముంటుందండి? అగ్ని, జలము. కఫంలో ఏముంటుందండి? జలము, పృథ్వీ. ఇవి ఉంటాయి మెయిన్గా. సో దోష ప్రకృతి వర్సెస్ రజస్ తమస్, దీని తర్వాత మాట్లాడుకుందాం ఈజీగా. అంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఎక్కువ చెప్తారు. వాత బాడీ టైప్ ఎట్లా ఉంటుంది? పీపుల్ విత్ డామినెంట్ వాత బాడీ టైప్ possess qualities that many people associate with air, variability, mobility, and dryness. They are unpredictable, impulsive, and energetic. Vata body type ఎలా ఉంటారంటే దే ఆర్ వేరియబుల్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రకరకాల మనస్తత్వం, అంటే ఒక మనస్తత్వం ఇప్పుడు వేస్తుంటే తర్వాత నువ్వు అంటారు. మొబిలిటీ, వీళ్ళు ఎప్పుడు కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు. నుంచున్నా కూడా సరిగ్గా నుంచోలేరు, కూర్చున్నా కూర్చోలేరు, స్థిరంగా కూర్చోలేరు. అండ్ డ్రైనెస్. సో వీళ్ళ శరీరంలో డ్రైనెస్ అనేది ఎక్కువగా పొడి బారిపోతుంది, చర్మం పొడి బారిపోయి ఉంటుంది. ఓకే, దే ఆర్ అన్ప్రెడిక్టబుల్. దీనిని నమ్మలేము. ఇంత చెప్పారు కదా, ఒకసారి వేస్తుంటారు, ఒకసారి నో అంటారు. ఇంపల్సివ్. ఓకే, అండ్ ఎనర్జెటిక్, చాలా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అండ్ దే కెన్ ఆల్సో వెరీ ఇంపల్సివ్, హ్యావ్ షార్ట్ ఫ్రెండ్షిప్స్. వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ ఎక్కువ ఉండవు. అండ్ మే స్టార్ట్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఫినిషింగ్ దమ్. రకరకాల పనులు మొదలెడతారు, దేన్ని ఫినిష్ చేయబెట్టి. దే ఆర్ ఆల్సో క్వైట్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్. వీళ్ళు స్పోర్ట్స్ అనేది చాలా, ఎందుకంటే వీళ్ళలో మొబిలిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి స్పోర్ట్స్ లో ఎక్కువ రాణిస్తారు వీళ్ళు. ది వాత బాడీ టైప్ ఈస్ స్లెండర్ విత్ స్మాల్ ఫీచర్స్ విత్ కూల్ డార్క్ స్కిన్ అండ్ హెయిర్. వాత వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద లావుగా ఉండరు, సన్నగా ఉంటారు. తక్కువ బాడీ, అంటే బాడీ ఫ్రేమ్ కూడా చిన్నగా ఉంటుంది. ఓకే, స్లెండర్, సన్నగా ఉంటారు. స్మాల్ ఫీచర్స్ అన్ని చిన్నవి ఉంటాయి. విత్ కూల్ డార్క్ స్కిన్, చర్మం ఎప్పుడు చల్లగా ఉంటుంది. అండ్
వాతావరణం ఎప్పుడు తెల్లగా ఉంటుంది, చామన్ ఛాయలో ఉంటారు ఎక్కువగా. అండ్ స్కిన్ కూడా ఒక చామన్ ఛాయ, డార్క్ బ్లాక్ కాదు, చామన్ ఛాయ ఉన్న రంగున్న హెయిర్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. అండ్ పిత్తా బయట దోస్ డామినెంట్ పిత్తా టైప్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఫైర్, ఇంటెన్సిటీ, చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్ళకి, ఏదైనా కోరిక కానీ ఏదైనా. అండ్ లైట్నెస్. మైక్ ఎవరో చూడండి, వాళ్ళు చెప్పండి, ఆన్ చేయమని ఆఫ్ చేయమని, మీరే మాట్లాడేసండి కనిపించిన. లైట్నెస్, దేర్ యాక్షన్స్ ఆర్ మోర్ ప్రిడిక్టబుల్. పిత్తవాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఈ టైంలో ఇలాగే చేస్తారు, ఈజీ చెప్పేసి మనం. బట్ దే కెన్ బి క్వైట్ ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్. వీళ్ళకి చాలా కోపం ఎక్కువ, చాలా ప్రేమానురాగాన్ని ఊరికి కార్చేస్తారు మనకి. ప్రిడిక్టబుల్, వీళ్ళు ఏం చేయగలరో చెప్పేయచ్చు. అండ్ దే హ్యావ్ అలర్ట్ బ్రిలియంట్ మైండ్ విత్ ఎక్సలెంట్ మెమరీస్. వీళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, బ్రిలియంట్ మైండ్ అండ్ అలర్ట్ గా ఉంటారు. దే ఆర్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్ విత్ డెసిషన్స్ అండ్ ఆర్గనైజేషన్, బట్ కెన్ బి రాదర్ జడ్జిమెంటల్ అండ్ క్రిటికల్. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, పిత్తా వాళ్ళతోటి వీళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తా ఉంటారు. నేను చెప్పింది కరెక్ట్, ఐ ఆమ్ ది బాస్, నేను చెప్పినట్టు విను. వీళ్ళు ఊరికి జడ్జిమెంట్లు ఇచ్చేస్తా ఉంటారు, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటావు. బట్ వీళ్ళు ఏంటంటే ఆర్గనైజేషన్ బాగా ఆర్గనైజ్ చేస్తారు. వీళ్ళకి చేతికి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారనుకోండి, చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. దే ఆర్ మోడరేట్లీ స్పోర్టివ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్. మోడరేట్లీ స్పోర్టివ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్. వీళ్ళని ఆటలో పంపిస్తే వీళ్ళు ప్రతి దాంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఆట కంటే వీళ్ళు గొడవ ఎక్కువ పెడతారు. ఆట ఉంటుంది, కానీ ఆటతో పాటు గొడవలు, రాజకీయాలు, ఇట్లాంటివన్నీ మెయిన్గా తీసుకొస్తారు ఆటల్లో కూడా. సో ది పిత్తా బాడీ టైప్ ఈజ్ మీడియం సైజ్. వీళ్ళు మరీ లావుగా ఉండరు, అలానే మరీ సన్నగా ఉండరు. మజిల్ ఎక్కువ ఉంటుంది, బాడీలో మజిల్ ఎక్కువ ఉంటుంది, విత్ యావరేజ్ ఫీచర్స్. మరీ ఇది కాదు, కానీ దే యావరేజ్, వాత కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దే యూజువల్లీ హ్యావ్ ఫైన్ హెయిర్ దట్ ఈస్ ఫెయిర్ ఆర్ రెడిష్ ఇన్ కలర్. గుర్తుపెట్టుకోండి, పిత్తా పీపుల్కి జుట్టు చాలా పల్చగా ఉంటుంది, చాలా షైనీ నాట్ షైనీ యాక్చువల్, బాగా పల్చగా ఉంటుంది. రెడిష్ ఇన్ కలర్ అంటే చూడండి, కాపర్ కలర్ అంటుంది, మన ఇండియన్ దీంట్లో చెప్పుకోవాలంటే కాపర్ కలర్ ఉంటుంది, నల్లగా ఉండదు. చాలా జుట్టు చాలా యాక్చువల్గా పల్చగా ఉంటుంది, వీళ్ళు మరీ థిక్గా ఉంటుంది. వీళ్ళు పిత్తా పీపుల్. ఓకే. నెక్స్ట్, కఫా లైక్ వాటర్. దీస్ ఆర్ డామినెంట్ కఫా బాడీ టైప్. స్మూత్, చాలా స్మూత్ గా ఉంటారు వీళ్ళు, స్టేబుల్ గా ఉంటారు, కామ్ గా ఉంటారు. దే హ్యావ్ రిలాక్స్డ్ టెంపర్మెంట్స్ అండ్ ఆర్ స్లో టు యాంగర్. వీళ్ళు కోపమే రాదు, కోపం తెప్పించిన మన వల్ల కాదు, స్లోగా పని చేస్తారు. నువ్వు ఎంత ముళ్ళు కర్ర పెట్టి పొడిచినా కూడా వాళ్ళు అంతే పని చేయరాడు. కామ్ గా ఉంటారు, స్టేబుల్, స్మూత్, జెంటిల్. దే ఆర్ పేషెంట్, లాయల్ అండ్ ఫర్ గివింగ్ అదర్స్. దే ఆర్ వెరీ పేషెంట్ గా ఉంటారు. నువ్వు ఎంత చెయ్యి, లాయల్, దే ఆర్ వెరీ లాయల్ అండ్ ఫర్ గివింగ్ అదర్స్. ఇతను ఊరికి క్షమించేస్తాడు. అదే పెత్తమని ఉన్నాడు అనుకోండి, ఆడు క్షమించడం రాదు, ఇంకా వాడు క్షమించడం జీవితాంతం ఆడలా దాంట్లో పడి మరిగిపోతానే ఉంటాడు కోపం. దే ఆర్ స్లోవర్ లెర్నర్స్. వాళ్ళకి ఏం చెప్పినా స్లోగా అర్థం చేసుకుంటారు, బట్ హ్యావ్ స్ట్రాంగ్ మెమరీ. స్లోగా నేర్చుకుంటారు, కానీ ఒక్కసారి లోపల పడిందంటే ఇంకా మర్చిపోరు. దే టేక్ టైమ్ టు మేక్ డెసిషన్స్. వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు, సమ్ టైమ్స్ ఈవెన్ ప్రొక్రాస్టినేటింగ్. ది కఫా బాడీ టైప్ ఇస్ హెవీ, స్ట్రాంగ్. వీళ్ళు చాలా లావుగా ఉంటారు, ఊరికే బరువు పెరిగిపోతూ ఉంటారు, బట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు ఓవర్ వెయిట్. వీళ్ళు బరువు తగ్గించడం ఎవరి వల్ల తరం కాదు. దే హ్యావ్ థిక్ పేల్ స్కిన్. చాలా తెల్లగా ఉంటారు, బాగా అత్యధిక తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా కఫా టైప్లోకి వస్తారు. అలాగే లార్జ్ ఫీచర్స్. వీళ్ళ బాడీ అంతా కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. అండ్ వాల్యూమినస్ హెయిర్. వాళ్ళ జుట్టు ఎప్పుడు థిక్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, బాగా నల్లగా ఉంటుంది. థిక్ అండ్ వాల్యూమినస్ అంటే జస్ట్ వాల్యూమ్స్, దాన్ని ఏమంటారు, బుషీగా ఉంటుంది, చాలా ఒత్తుగా ఉంటుంది వాళ్ళ జుట్టు, కఫా వాళ్ళు. ఓకే. హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ వన్ దోష కెన్ లీడ్ టు డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఈ మూడు కలిసి ఒకళ్ళు ఉండవు,
వాతం పిత్తం కఫం అన్నీ ఉండవు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఆ పంచభూతాల యొక్క ప్రపోర్షన్స్ బట్టి మనం ఉంటాం. ఈ వాత పిత్త కఫాలు కూడా ప్రపోర్షన్స్ బట్టి మనం ఉంటాం. ప్రతి మనుషులు 3 ఉంటాయి. ఇది దాని వాతం ఎక్కువ ఉందా ఒక రకం, పిత్తం ఎక్కువ ఉందా ఒక రకం, కఫం ఎక్కువ ఉందా ఒక రకం. అంతే కఫం ఉంది కదా అని మిగతా 2 లేవనుకోండి. మీరు ఇప్పుడు ఇందా చదివిన 3 కూడా అందరిలోనే ఉంటాయి, ఎక్కువ తక్కువలో ఉంటాయి. దానికి మార్కులు వేసుకోవాలి. సో ప్రకృతి అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ వాత బాడీ టైప్స్ యాజ్ పర్ ఆయుర్వేద, exercise is recommended for all healthy individuals as a part of healthy routine, but vata body types are usually hyperactive. పరుగు బంధం పెడితే వాత వాళ్ళే ఫస్ట్ వస్తారు. సో హెన్స్ దే నీడ్ డిక్రీజ్ ద బాడీ అండ్ మెంటల్ యాక్టివిటీస్. సో అలాంటి అలా వదిలేసేవారు ఇప్పుడు వాతావరణాన్ని, వాళ్ళు తొందరగా జబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళ కీళ్ళ నొప్పులు వస్తాయి. సో తర్వాత త్వరగా యాంగ్జైటీ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళని ఎక్సర్సైజ్ చేయండి కానీ తక్కువ చేయండి, మెడిటేషన్ ఎక్కువ చేయండి అని చెప్తే వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు హెల్దీగా ఉంటారు. వాళ్ళు వదిలేశారు అనుకోండి, తొందరగా వాళ్ళకి వాత వ్యాధులు వచ్చేస్తాయి. అంటే కీళ్ళ నొప్పులు తొందరగా రావడానికి వాత వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి కారణం రావడం ఏంటంటే వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి కీళ్ళ వ్యాధులు ఎక్కువ వస్తాయి. అలాగే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది వాత వ్యాధులకి. కాబట్టి వాళ్ళకి మెడిటేషన్ ఎక్కువ చేయాలి, ఎక్సర్సైజ్ తక్కువ చేయాలి. హెన్స్ ఇట్ ఈస్ బెస్ట్ టు దెమ్ టు టేక్ వాకింగ్, యోగా, అరోబిక్స్. అంటే తప్పించి రకరకాల విపరీత ప్రయోగాలు చేసేకూడదు. సిస్టమేటిక్ అండ్ రిథమిక్ మూవ్మెంట్స్ ఆఫ్ ది బాడీ పార్ట్స్. Vata people love music, so love music. Hence, it is good for them to take up classical dance forms which require systemic movement of the body. So, వాళ్ళకి అంత సిస్టమిక్ గా పాటలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాతావరణకి ఎక్కువ మ్యూజిక్ తినిపిస్తూ ఉంటారు. Vata people cannot tolerate excessive exercise. Hence, it is best to restrict their physical activity for just 10 to 20 minutes. ఇది నేను చెప్తాను. మీకు వాత బాడీ అనుకున్నప్పుడు రోజుకి 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే శరీరకు శ్రమ ఉండాలి. రోజు గంట నడుస్తారండి, 2 గంటలు యోగా చేస్తారంటే కుదరదు. చాలా మంది వాతావరణం ఇలా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఇఫ్ దే కల్టివేట్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ సెసమీ ఆయిల్, వాతం తగ్గడానికి బెస్ట్ ఏంటంటే తైలం. తైలం అంటే తిలాత్ భవతి తైలం. తిల అంటే తిరలు, మన నువ్వులు, సెసమీ ఆయిల్ అండ్ ఘీ. వాళ్ళు రెగ్యులర్ గా ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అండ్ ఘీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దెన్ ది టైమ్ పీరియడ్ అండ్ రేంజ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కెన్ బి ఇంక్రీస్డ్. ఇలా రెగ్యులర్ గా ఆయిల్ తీసుకుని రెగ్యులర్ గా నెయ్యి తీసుకుంటేనే కొద్దిగా పెంచుకోవాలి తప్పించి వాత పీపుల్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు. And for pitta, body types have excessive body heat. శరీరం చాలా వేడిగా ఉంటుంది. They sweat a lot. Hence, for them, the indoor activities are more suited than outdoor games. It is also good if they can do exercise in an air-conditioned room. ఇది చాలా మంది నేను చెప్తా ఉంటాను, యోగా అనేది ఎయిర్ కండిషన్ రూమ్ లో చేయాలండి అంటా ఉంటాను. సో మరీ ఓపెన్ ప్లేస్ లో చేయకూడదు, మరీ గాలి లేని ప్లేస్ లో చేయకూడదు. ఎందుకంటే ఎస్పెషలీ పిత్త డామినెంట్ పీపుల్ కి వాళ్ళకి సరిగ్గా లోపలికి వెళ్ళాలంటే ముందు శారీరకంగా కొద్దిగా ఇది రావాలి, కాస్త ఏమంటామంటే అలసిపోయిన ఫీలింగ్ రాకూడదు. అది రాకూడదు అంటే ముందు చల్లగా ఉంటుంది. దీన్ని ఎక్కువ చెమటలు పట్టేస్తే ఆ చెమటలు తుడుచుకుంటే వాళ్ళ టైం సరిపోతే ఆ చెమటలు చికాకు కలిగిస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్సో గుడ్ దే కెన్ హ్యావ్ ఎక్సర్సైజ్ ఎయిర్ కండిషన్ రూమ్, వాటర్ గేమ్స్, స్విమ్మింగ్ ఎట్సెట్రా. ఈ cools down, which cools down the body is a good for them. వాళ్ళకి ఎప్పుడు ఎయిర్ కండిషన్ ఉంటేనే పడుతుంది. అసలు ఎయిర్ కండిషన్ అయితే బతకలేరు. యోగా పొజిషన్స్ డస్ నాట్ కాజ్ దెమ్ ఎక్సెసివ్ స్వెటింగ్ ఈజ్ ఐడియల్. ఇప్పుడు పిత్తా పీపుల్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు విపరీతమైన ఎక్సర్సైజ్ మాత్రం చేయించుకోడు, చెమట పట్టించుకోడు. పిత్తా వాడికి తక్కువే ఉండాలి, వాతావరణానికి బాగా తక్కువగా ఉండాలి. ఫర్ పిత్తా లైట్ టు మోడరేట్ ఇంటెన్సివ్ aerobics suited. For pitta body types, moderate amount of exercise for a period of 30 to 45 minutes is recommended. If they cultivate a habit of taking ghee regularly, then ఇప్పుడు రెగ్యులర్ గా వాళ్ళు పిత్తా వాళ్ళు ఎక్కువగా నెయ్యి తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, వాతావరణం ఎక్కువగా ఆయిల్ తీసుకోవాలి. అలా తీసుకుంటే వాళ్ళు మిగతా పెంచుకోవచ్చు. ఓకే.
అండ్ కఫా టైప్ దేర్ బాడీ కెన్ టాలరేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కఫా వాళ్ళు వస్తే దాన్ని ఏమంటారు, ఎరగదీయడం అంటారు చూసారా, ఆ రకంగా వాళ్ళు ఎరగదీయచ్చు. అలాగే ఎరగదీయడంలో వాతావరణం చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. యోగా కానీ మీకున్న క్లాస్లో అందరూ ఉంటారు కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా మీరు మీ తెలివితేటలను అక్కడ వాడుకోవాలి. దేర్ బాడీ టాలరేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, హెన్స్ దే కెన్ డూ ఎక్సర్సైజ్ ఫర్ అప్ టు 45 to 60 minutes per day or even more depending on their strength and capacity. For them, any fast movements activities such as outdoor games, gym, etc. are useful. Only care that you have to take is not to indulge in swimming to coolant exercise activities during the winter and spring. Cold quality can be worsen kapha. So swimming ఇట్లాంటివి అసలు కఫ వాళ్ళు చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కఫం అనేది ఇంక్రీజ్ అయ్యి ఇచ్చేస్తుంది. సో ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళని, ఇతరుల్ని? సో నేను చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్స్ వ్యతిరేకన్నాను, రివర్స్ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఇవి ఉంటాయి అంటాను. వీళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా అర్థం చేసుకోవాలి. చూడండి, ఉదాహరణకి వాతావరణం వాళ్ళకి టేస్ట్. మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, 5 ముగ్గురు వచ్చారు అనుకోండి. ముగ్గురికి 3 ప్లేట్లు స్వీటు హాటు 2 సమానంగా పెట్టారనుకోండి. వాడు గబుక్కుని స్వీట్ తీసుకున్నాడు అనుకోండి, వాడు either వాత ఆర్ పిత్త. వాడు ఫస్ట్ తీసుకుంది హాట్ అనుకోండి, డెఫినెట్లీ వాడు కఫ అండ్ వాత, ఈ రెండిట్లో ఒకటైంది. అర్థమైందా మీకు? సో కాబట్టి ఎందుకు అంటే వాత ఇంక్రీజెస్ బై బిటర్, ఆస్ట్రింజెంట్, పంజెంట్. కారం అనేది తీసుకుంటే వాత వాడికి ఇంక్రీజ్ అయిపోతుంది. వాడికి ఏది డిక్రీజ్ చేస్తుంది? స్వీటు, సాల్ట్, సార్. సో మీ ఇంటికి వచ్చిన వెంటనే వాడు కారం తిన్నాడంటే డెఫినెట్ గా వాడు వాత కాదు, పిత్త కాదు, వాడు కఫ. వచ్చిన స్వీట్ తిన్నాడు అనుకోండి, వాడు స్వీట్ తింటే వాడు ఐదర్ వాత అండ్ పిత్త. జాగ్రత్త చూడండి, ఈ ఒక్క మీరు ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న హాటు స్వీట్ 2 ప్లేట్లో పెట్టి వాళ్ళ మనస్తత్వాన్ని ఈజీగా మనం అర్థం చేసుకుని వాళ్ళతో వియ్యమో కయ్యమో ఏదో చేసుకోవచ్చు మీరు. రెండోది పిత్త ఉందనుకోండి, పిత్త ఉన్న వాళ్ళకి సవర్, సాల్ట్, పంజెంట్ ఇంక్రీజ్. అంటే మీరు పిత్త ఉన్న వాళ్ళకి పులుపు, ఉప్పు, కారం పెట్టారనుకోండి, వాళ్ళ పిత్తం ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు సాధారణంగా తినరు. వాళ్ళు దే ప్రిఫర్ స్వీట్, ఆస్ట్రింజెంట్ అండ్ బిటర్. కాబట్టి వాడు డెఫినెట్ గా ఫస్ట్ స్వీట్ తీసుకుంటే వాడు either వాత ఆర్ పిత్త అనమాట. సో కఫ వాళ్ళు ఉన్నారనుకోండి, స్వీట్, సాల్ట్, సవర్ ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి మీరు పులుపు, తీపి వీడి తినడం, వీడు ఎంతసేపు బెటర్, ఆస్ట్రింజెంట్ అండ్ పంజెంట్, ఈ కారం, చేదు, వగరు అనేవి వీడికి ఇష్టమవుతాయి. సో కాబట్టి అందుకని వీడికి తింటాడు అనమాట. సో సింపుల్, మీరు పిల్లలకు పెట్టే ఆహారం, వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళు ఏంటని మీరు ఈజీగా చెప్పవచ్చు. అండ్ ప్లేస్, మీరు రకరకాల ప్లేస్లో రకరకాల మంది మేము బాగుంది అంటారు. ఉదాహరణకి బాగా గాలి ఎక్కువ వేస్తున్న ప్లేస్లో వాతావరణం పడదు. నార్మల్ అండ్ సన్నీ ప్లేస్లో పిత్తవాడికి, ఓకే, మాయిస్ట్ గా ఉన్న ప్లేస్లో కఫవాడికి పడుతుంది. ఎండాకాలం పిత్తవాడికి హాట్, అసలు వాళ్ళు పారిపోతారు. విజయవాడ ప్లేస్లో అసలు ఉండరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే సమ్మర్ క్యాంప్స్ లేదంటే హిల్ స్టేషన్స్ వెళ్ళిపోతారు. అలాగే గాలి ఎక్కువ వేస్తున్న ప్లేస్లకి వాతావరణం వెళ్ళలేరు. అలాగే ఎక్కువగా చలిగా ఉన్న ప్లేస్లకి కఫవాళ్ళు చేయలేరు. కాబట్టి మీరు వాతావరణం అంటే గాలి ఎక్కువ ఉన్న ప్లేస్ని ఇష్టపడుతున్నారా, చల్లగా ఉండే ప్లేస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేదంటే కాస్త వేడిగా ఉండే ప్లేస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారా బట్టి మీ మనస్తత్వాన్ని ఈజీగా గమనించవచ్చు. రైట్. అండ్ రోజులో మళ్ళీ మనకి గుర్తుపెట్టుకోండి, మిగతా వాటిలో ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది అసలు మారదంటాం, కానీ ఆయుర్వేదం ప్రకారం డేలో నైట్లో మనలో ఉన్నటువంటి మూల ప్రకృతి మారదు, కానీ ప్రకృతికి సంబంధించిన లేయర్స్ మారిపోతాయి. ఉదాహరణకి ఫస్ట్ 1/3 ఆఫ్ ద డే ఆర్ నైట్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మీలో కఫ ఉంటుంది. అందుకే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి. ఆ టైంలో ఎక్కువ తినకూడదు. ఆ టైంలో ఎక్కువ తింటే మీరు బరువు పెరిగిపోతుంది.
అందుకే బ్రేక్ఫాస్ట్ ని లైట్ గా తీసుకోవాలి, కారంగా ఎక్కువ ఉండి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో స్వీట్ అసలు ఉండకూడదు. నెక్స్ట్ మిడ్ 1/3 10 to 2 అంటే ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఇది పిత్త టైం. కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు, స్వీట్స్ తినాలనుకున్నా, నాన్ వెజిటేరియన్ తినాలనుకున్నా, అన్ని రకాలు ఎక్కువ తినాలనుకున్నా ఇది పిత్త టైం. ఇది మిడ్ 1/3 10 to 2 అండ్ లాస్ట్ 1/3 అంటే 2 to 6 అంటే పగలు కానీ రాత్రి కానీ. ఇక్కడ మళ్ళీ వాత ఉంటుంది. ఇక్కడ మీరు వాతాకు సంబంధించినటువంటి వ్యతిరేకమైన పనులు చేస్తే, అంటే ఈ టైంలో కాస్త లిజనింగ్ టు ది మ్యూజిక్, ఓకే, చిన్న చిన్న పనులు, ఓకే, చిన్న పనులు చేసుకోవాలి. ఇక్కడ ఉదయం పొద్దున్నే పెద్ద పెద్ద పనులు చేయాలి, ఎక్సర్సైజ్ గంటల గంటలు. సాయంకాలం పనులు చేసుకోవచ్చు, కానీ లైట్ ఎక్సర్సైజ్, మ్యూజిక్ వినడం ఇట్లాంటివి వాత టైంలో చేసుకుంటాం. అర్థమైందండి? పగలైనా రాత్రైనా ఇది. అండ్ సీజన్ వైజ్ గా కూడా మనలో మార్పులు వస్తాయి. దోషం ఉందనుకోండి, మైల్డ్ ఇంక్రీజ్, వాతం సమ్మర్ లో ఇంక్రీజ్ అవుతుంది, వర్షాకాలంలో ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. వర్షాకాలం వచ్చిందంటే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. అలాగే అలాగే మీకు ఇంకొకటి చెప్పిన, వర్షాకాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ. వర్షాకాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ. కాబట్టి వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ మర్చిపోయింది చెప్పడం. రేపటి నుంచి మీకు డైనమిక్ యోగా ఉండాలి. ఎవరో చూడండి, మైక్ ఆఫ్ చేసుకోమనండి. అమ్మా మైక్ ఆఫ్ చేసుకోమనండి. ఎవరో పేరు చూడండి, ఎవరో. యా, సో సుధాకర్ గారు అనండి సార్. అమ్మా సుధాకర్ గారు. చెప్పండి మీరు. సుధాకర్ గారు ప్లీజ్ ఆఫ్ యువర్ మైక్. సుధాకర్, మీ మైక్ ఆన్ లో ఉంది చూడండి. సుధాకర్, మీ మైక్ ఆన్ లో ఉంది. వీళ్ళ గురించి పెట్టడం, అక్క గురించి, మా అక్క గురించి. సుధాకర్ కదా అమెరికా ఉన్నారు కదా. సుధాకర్ గారు, మాట వేసవకాలం అమ్మో. మా అక్క కూడా అంతే. అక్కడ చాలా ఉంది టెక్సస్ లో. సుధాకర్ గారి నెంబర్ ఎవరి దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ చేసన్నా చెప్పరా? చాలా ఉంది హైదరాబాద్ లో. ఓకే ఓకే. కాబట్టి మీకు రేపటి డైనమిక్ యోగా అని చెప్పేసి ఒకటి వస్తుంది. దాంట్లో వర్షాకాలం కూడా మొదలవుతుంది. కాబట్టి మనకు వర్షాకాలంలో డైనమిక్ యోగా మీ వెయిట్ రిడక్షన్ బాగా పనిచేస్తుంది. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఇన్ వెయిట్ రిడక్షన్, ప్లీజ్ ఒకసారి డైనమిక్ యోగా గురించి ఆలోచించండి. నేను రమ్మని నేను చెప్పను, నేను ఇన్విటేషన్ పంపించాను. వెయిట్ రిడక్షన్ కి వర్షాకాలం బెటర్. ఎందుకంటే దీంట్లో వాత ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిట్ రిడక్షన్ ఈజీగా అవుతుంది. సో ఇది వాతం అనేది పూర్తిగా శరద్ ఋతువులో ఉండదు. ఇక్కడ కూడా వెయిట్ రిడక్షన్ చేసుకోవచ్చు, కానీ ఇంక్రీజ్ ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, అలాగే పిత్తం అనేది రైనీ సీజన్ లో ఎక్కువ అవుతుంది మైల్డ్ గా, అండ్ శరద్ ఋతువులో ఎక్కువ అవుతుంది. శరద్ ఋతువు వచ్చేసరికి సాధారణంగా చాలా మంది కడుపు మంటలు కానీ, హైపర్ ఎసిడిటీ కానీ, లేదంటే కళ్ళు తిరగడం, ఇట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి శరద్ ఋతువులో ఎక్కువ ఉంటుంది. అట్లే ఎర్లీ వింటర్ లో బాగా తగ్గిపోతుంది. అండ్ కఫ వింటర్ లో ఒక మైల్డ్ గా ఇంక్రీజ్ అవుతుంది. వసంత ఋతువులో ఇంక్రీజ్ అవుతుంది బాగా కఫం. సో అండ్ సమ్మర్ లో బాగా తగ్గుతుంది. సో సమ్మర్ లో మీరు వెయిట్ రిడక్షన్ చేసిన మీ ఫలితం కాదు, అది సమ్మర్ యొక్క ఫలితం వల్ల బరువు తగ్గుతారు. కానీ ఈ టైంలో వాతావరణకి ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మన వాత ఇంక్రీజ్ చేస్తే వెయిట్ రిడక్షన్ తొందరగా అవుతుంది. సో ఏజ్ని బట్టి కూడా మళ్ళీ వాత మీద కఫాలు మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ 1/3 ఆఫ్ అవర్ ఏజ్ అంటే 1/3 అంటే మనం ఎలా చేసుకుందాం, 30 వేసుకుందామా, 30 యా. ఫస్ట్ 1/3 లో మనకి కఫం ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి మనకు యవ్వనం వచ్చే వరకు. తర్వాత 30 తర్వాత మనలో పిత్తం ఎక్కువ ఉంటుంది. తర్వాత 60 తర్వాత
మనలో వాతం పెరుగుతుంది. ఇది మామూలు ఇన్ జనరల్గా పెరిగేది అనమాట. సో ఇది ఇంతవరకు నేను చెప్పాను. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుందాం. క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుని రైట్ ఇప్పుడు మాట్లాడచ్చు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఎలా అర్థం చేసుకోవాలి, సో మనిషిని బట్టి మనస్తత్వాన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ క్వశ్చన్స్. మైక్ ఆన్ చేసి మాట్లాడచ్చు త్వరగా. సార్ రమ్య అండి. చెప్పండి. సార్ అది డైనమిక్ యోగా క్లాసెస్ గురించి ఒక చిన్న డౌట్. సాటర్డే సండే ఉంటాయా క్లాసెస్? ఒకటి సాటర్డే సండే ఉండవండి. సాధారణ క్లాసులు ఏవి సాటర్డే సండే ఉండవు. ఓకే ఓన్లీ మండే టు ఫ్రైడే 11 o'clock. సో మళ్ళీ చెప్పిన డైనమిక్ క్లాసులు చాలా మంచివి. చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ మీరు వాతమో పిత్తమో కఫమో మీకు తెలియలేదు కదా, దానికి క్వశ్చనర్స్ ఉంటాయి. ఆ క్వశ్చనర్ అన్ని ప్రతి వాళ్ళు దాంట్లో జాయిన్ అయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పూర్తి చేయాలి. మీరు అప్పుడు క్లియర్గా నాది వాతమా పిత్తమా కఫమా, ఇప్పుడేమో ఇతరుల గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పాను. మీరు వాతమా పిత్తమా కఫమా తెలుసుకోవడానికి ఒక క్వశ్చనర్ ఉంటుంది. ఆ క్వశ్చనర్ మీరు పూర్తి చేస్తే దాన్ని బట్టి మీకు ఎక్సర్సైజ్ ఎట్లా తీసుకోవాలి, ఆహారం ఎట్లా తీసుకోవాలి, సో ఏ ఆహారాలు పెంచుకోవాలి, ఏ ఆహారం ఇండివిజువల్ ఇంకా డీటెయిల్గా వెళ్తాను. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం పర్సనాలిటీ వైజ్ చెప్పాను. దాంట్లో ఇంకా డీప్ గా ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు కూడా యూ హావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అండ్ ఆ ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ ప్రకారం మీరు వెళ్ళాలి. ఏది ఎలా తినాలి, ఏది ఎలా తగ్గించుకోవాలి, ఏది ఎలా పెంచుకోవాలి. అలాగే దాంట్లో లాస్ట్ టైం దీంట్లో సౌమ్య గారు వచ్చారా మేడం? సౌమ్య గారు అభిద్య లాస్ట్ టైం వచ్చిన సౌమ్య గారు గుర్తుపెట్టుకోండి. వెయిట్ రిడక్షన్ అంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా అది మానేయాలి, ఇది మానేయాలి, ఎక్సర్సైజ్ చేసేయాలి అనుకుంటాం కదా. సౌమ్య గారు లాస్ట్ క్లాస్ లో డైనమిక్ యోగా లాస్ట్ ఇయర్ పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ లో పెట్టాం. గుర్తుపెట్టుకోండి, మామూలుగా నేనేమి తినడం మానేమని ఏం చెప్పాల. గైడ్ లైన్స్ ఇస్తే ఆవిడ ఏమి తినడం మానేయకుండా 3 పూటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటూ ఆవిడ ఇంచుమించుగా అప్పుడు మనం 3 months పెట్టినట్టు 3 months లో ఆవిడ 6 kilos తగ్గారు. సాధారణ మనం డైట్ రెస్ట్రిక్షన్ ఏం చెప్తాం? నో, పొద్దున్న ఓన్లీ నీళ్లు తాగండి, మధ్యాహ్నం వేడి నీళ్లు తాగండి, సాయంకాలం గంజి తాగండి, ఈ 3 పూటలు ఏం తినొద్దు అంటూ ఉంటాం. సో ఈ రకంగా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు దీంట్లో. డైట్ కరెక్షన్స్ ఉంటాయి. వి కరెక్ట్ యువర్ డైట్ అకార్డింగ్ టు యువర్ కాన్స్టిట్యూషన్, ప్రకృతి. ఆ ప్రకృతి బద్ధంగా అన్ని వెళ్తాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి. దాంట్లో మీ జాగ్రత్త మీరు పంపించిన దాంట్లో ఉండదు. పర్సనలైజ్డ్ ఎక్సర్సైజ్, పర్సనలైజ్డ్ డైట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ రెడ్యూసింగ్ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే వెయిట్ మేనేజ్మెంట్ అన్నాడు. సో ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలి మీరు. కొంతమంది అంటారు ఏమోనండి నేను 1/2 కిలో తింటే నేను 2 kgs పెరుగుతాను బరువు అంటారు అందరూ. అసలు ఎందుకు అలా పెరుగుతున్నారు మీరు? అప్పుడు మీరు తినడం అదే తినాలి, కానీ ఆ తినే పదార్థాన్ని మార్చాలి. 1/2 కిలో కదా 1/2 కిలో తినండి మీరు, కానీ తినే పదార్థాన్ని మనం మారిస్తే మీరు ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ఇట్స్ వెరీ అంటే మన బాడీని బట్టి మనం ఈ డైనమిక్ యోగాలో ఉంటాం. అందుకే అందరికీ ఒకటే ఆహారం కాకుండా ఉంటుంది. యా సౌమ్య గారు మాట్లాడతారు. లాస్ట్ ఆవిడ పార్టిసిపేట్ చేశారు. యా సౌమ్య గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. అదే 3 months లాస్ట్ టైం డైనమిక్ యోగా చేశా సార్. మీరు చెప్పిన యాజిటీస్గా చాలా వరకు ఫాలో అయ్యాను 90%. నేను వితౌట్ ఎనీ డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం చేయకుండానే 6 kgs తగ్గా సార్. ఎక్సర్సైజ్ కూడా ఓవర్గా ఏం చేయలేదు సార్, మార్నింగ్ ఈవినింగ్ లైట్గానే మీరు చెప్పినట్టు. దీని తర్వాత ప్రాణాయామాలు, డిఫరెంట్ ప్రాణాయామాస్ ఉంటాయి ఈ పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి. సో ఆ రకంగా మీరు ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, యా ఎస్ దట్ ఈస్ అబౌట్ డైనమిక్ ప్రాణాయామం, డైనమిక్ యోగా క్లాస్ రేపు నుంచి మొదలవుతుంది. ఓన్లీ 11 o'clock ఉంటుంది, 11 to 12 o'clock.
ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఎస్. యా, క్వశ్చన్స్ ప్లీజ్ మిగతా వాళ్ళకి. సార్ క్వశ్చన్ కాదు సార్, నేను శ్రావణి సార్. డైనమిక్ యోగా గురించి సార్, నిజంగా ఎవరైతే ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాల్సిన క్లాస్ సార్ అది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 0% ఆఫ్ ఆయుర్వేద్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడాను ఆ క్లాస్లో చాలా వరకు మంచి మంచి వాళ్ళ బాడీ డైట్ గురించి, హెల్త్ గురించి చాలా నేర్చుకోవచ్చు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా జాయిన్ అయిన నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటుంటే నేను దీనిలో ఆయుర్వేద్లో ఏమైనా ప్రొఫెషన్ అన్నట్టు అడుగుతూ ఉంటారు నాకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలాగా. నాకు ఆ క్లాస్ చాలా బాగా యూజ్ అయింది సార్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన క్లాస్ అది, జాయిన్ అయి నేర్చుకోవాల్సింది అది. పైగా థైరాయిడ్ కూడాను మంచి చేంజ్ చూపించారు సార్ మీరు కొంతమంది వాళ్ళలో గ్రూప్స్. అది చాలా సార్. అంత ముందు అంతా బ్లడ్ టెస్ట్ చేయించి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే అసలు వెయిట్ ఒకటే కాదు, బ్లడ్ టెస్ట్ లో ఒకటి చాలా మంది బ్లడ్ గ్లూకోజ్, షుగర్ లెవెల్స్ తగ్గినాయి, థైరాయిడ్ లెవెల్స్ తగ్గినాయి. చాలా బాగా పనిచేసింది అందరికీ. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సార్ నిజంగా చాలా యూస్ఫుల్. అండ్ మీతో జర్నీ ఆ టైంలో కూడాను ఒక పేరెంటింగ్ తెలుసుకున్నాను నేను, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని. ఒక సబ్జెక్టే కాకుండా చాలా బాగా నేర్చుకున్నాను సార్ డైనమిక్ యోగాలో చాలా విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్. ఎనీ క్వశ్చన్స్ ఇంకా? చెప్పండి క్వశ్చన్స్ ఇంకా క్లాస్ గురించి. సార్ నమస్తే సార్, నేను శ్యామని మాట్లాడుతున్నానండి. శ్యామ్ చెప్పు. మూర్ఖుల్ని మార్చడం ఎలా సార్? ఆ తత్వాన్ని మార్చడం ఎలా? ఎంత చెప్పారు కదా, మూర్ఖుడు అంటే హలో అంటే మూర్ఖుడు అంటే ఉద్దేశం చెప్పు. అంటే మొండిగా ఉండడం, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడడం, అర్థం చేసుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఇంత వాళ్ళు చేసిందే న్యాయం అని చెప్పండి. కాదయ్యా, కాదు శ్యామ్, గంట నుంచి వాగి 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 చెప్పినా కూడా ఇంకా రామాయణం తర్వాత ఏదో అంటారు అలా చెప్తే అందుకే నేను అలా చెప్తాను. సో ఆ మూర్ఖత్వం అంటే అదే చెప్తాను. మూర్ఖత్వం న్యాచురల్ నర్చురల్. న్యాచురల్ అండ్ న్యాచురల్ గా కొంత ఉందండి, కానీ దాన్ని పెంచి పోషించింది మాత్రం. ఒక్క నిమిషం. న్యాచురల్ అంటే తల్లిదండ్రుల నుంచి దాన్ని చెప్పాను కదా, ప్రకృతి స్వభావం. ఓకే. నర్చురల్ అంటే ఏంటంటే, నర్చురల్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, సమాజం, టీచర్లు, విద్య, తర్వాత పాలకులు, మతాలు, చుట్టాలు, ఫ్రెండ్స్ మనలో పెట్టింది నర్చరింగ్ అంటే దాన్ని. సో ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో మూర్ఖుడని మన ఊరిని మనం ముద్రేసేయకూడదు. అదే చెప్పాను, మనం ముద్రేసేయకూడదు. వాడు ఎలా వచ్చిందంటే మూర్ఖత్వం ఎందుకు వచ్చి ఉండాలి? వాడి వాడి ఇడ్లని చేస్తుందా? వాడి ఈగో పని చేయట్లేదా? వాడి సూపర్ ఈగో అసలు ఏమి వాడిని వాడుకోలేదా? సూపర్ ఈగో అట్లాంటివి వేసుకుని మనం అంతే తప్పించి వాడిని మార్చాలి నువ్వెందుకు అనుకోవాలి? ఫస్ట్ థింగ్, వాడు మూర్ఖుడని నీకు ఎలా వేస్తుంది. రెండో పాయింట్, వాడిని మార్చుదామని నీకెందుకు అనిపిస్తుంది? అసలు మార్చాల్సిన అవసరం నీకేంటి? అవసరం ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళందరినీ పాడు చేసి వాళ్ళ టైంనే కాకుండా వాళ్ళ అన్ని రకాలుగా పాడు చేసి చేస్తున్నప్పుడు ఆ పక్క సొసైటీలో ఉన్న వాళ్ళుగా నేను అనుకున్నాను అనమాట. అందుకని వాళ్ళని ఎలా మార్చాలి ఏంటన్నది తెలుసుకుందాం. మరీ అంత ఎక్కువగా సమాజానికి ఎక్కువ అంత విలువ ఇచ్చేసి కాదు. ముందు నువ్వు, తర్వాత నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ముందు మనల్ని సంస్కరించుకున్న తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్తాం. అయినా వాడు మూర్ఖుడని మనం చెప్పడానికి లేదు. వాడు చెప్తే వాడు కరెక్ట్ అంటాడు. వాడెలా మారుతాం మనం? అంటే వాడికి కరెక్ట్ కాదు అని 10 మంది చెప్పినా కూడా నాది ఇంతే, నేను చెప్పింది రైట్ అంటాను. ఇడ్ డ్రివెన్ ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము. వాడికి ఏంటంటే ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ అంత ఈజీగా ఆన్సర్ చేయలేము. రెండోది ఏంటంటే, ముందు నేను చెప్పిన బేసిక్స్ తీసుకో. వాడి మూర్ఖుని నువ్వు ఎలా చెప్పగలవు? వాడి మూర్ఖత్వం వల్ల నీకు నష్టం ఏంటి? నువ్వు కామ్గా ఉంటే వాడు కామ్గా ఉంటాడేమో, నీ వల్లనే వాడు ఇలా రైజ్ చేయడేమో. అసలు వాడు మూర్ఖుడు అవడానికి కారణాలు ఏంటి? ఆ కారణాల్లో మార్చగలిగిన కారణాలు ఏంటి, మార్చలేని కారణాలు ఏంటి? న్యాచురల్ నర్చురల్ అన్నట్టు.
సో దానివల్ల వాడి వల్ల నీకు నష్టం ఏంటి, సమాజానికి నష్టం ఏంటి, ఈ రకంగా చాలా ఉంటాయి. అన్ని ఉన్న తర్వాత మనం వాటితో మాట్లాడాలి. లేకపోతే కామ్ అంటారు కదా, కాదు ఏంటది ఏంటిది ఇసుము నుంచి తైలం తీయొచ్చు, తర్వాత ఏంటిది కుందేటి కొమ్ము తీసుకురావచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేమయ్యా విశ్వదాప వినురమేమని చెప్తాడు. అవును సార్, అదే ఇవన్నీ ముందు మనం నేర్చుకోవాలి ఫస్ట్. అందుకని ఈ తెలుసుకోకుండా మూర్ఖుడా, ఓరే మూర్ఖుడా, నేను మారుస్తాను రా మూర్ఖుడా, నేను సంస్కరిస్తాను రా మూర్ఖుడా అంటే, నువ్వే 10 సార్లు మూర్ఖుడా అంటే ఆడెందుకు ఒప్పుకుంటాడు మూర్ఖుడని కదా. అంతేలేండి, కానీ మూర్ఖుడు అంటే అది ఎప్పటికైనా ఎవరికైనా ప్రాబ్లమే, అంటే అది ఎవరికి వచ్చినా ప్రాబ్లం ఏమవుతుంది. అది మళ్ళీ చేరి మూర్ఖుల మనంబు మార్చలేము, విశ్వదాభిరామ వినురవేమ. వదిలేసి ఆ క్వశ్చన్ మనకు అనవసరం. మనల్ని మనం మార్చుకుందాం శ్యామ్, మనం మిగతా గురించి మనం ఎంతకాలం అని మనం నా క్వశ్చన్ ఏంటంటే సార్, వాళ్ళతో సావాసం తప్పదండి. ఎందుకంటే మన చుట్టూనే ఉన్నారు, వాళ్ళని మార్చలేము. కానీ మనం ఎంతవరకు మారినా కూడా వాళ్ళు అలాగే ఉంటున్నప్పుడు వాళ్ళ వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. అది మనమనే కాదు, మన చుట్టుపక్కల ఓ 4 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఆ 4 కుటుంబాలు కూడా పిల్లలతో సహా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. నేను అది ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి. ఇప్పుడు బయట వర్షాకాలం ఉంటే నువ్వు గొడుగేసుకో, వర్షాన్ని ఆపలేవు. గొడుగు వర్షం తడవకుండా నేను ఆపుద్ది, అంతే. వర్షాకాలం ఎట్లా ఆపుతావు, వర్షాన్ని ఎట్లా ఆపుతావు? గొడుగేసుకో, గొడుగు నీ వరకు రక్షణ కల్పిస్తుంది. మెడిటేషన్ చేసుకో, ఆ మూర్ఖుడు నేను వచ్చేం చేయకుండా నిన్ను రక్షించుకోండి. అంతే తప్పించి ప్రపంచం అంతటికి గొడుగేయలేవుగా. ప్రపంచం అంత వర్షాకాలం అంతా కూడా ప్రపంచం అంతా గొడుగేయగలవా నువ్వు? సో దిస్ ఇస్ లైక్ వెరీ సింపుల్. బయట ఎండ ఉంది, ఎండ ఉంటే నువ్వు ఇంట్లో ఉండి ఏసీ వేసుకో. ప్రపంచం నీ చుట్టూ ఉన్న సమాజం అంతకు ఏసీని కొనిపెట్టగలవా? లేవు కదా. దిస్ ఇస్ ఆల్సో లైక్ దిస్. ముందు నువ్వు నీ గురించి నువ్వు చూసుకో, మిగతా స్వార్థం కాదు, ఈ స్వార్థం కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్. యా, నెక్స్ట్ ప్లీజ్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి త్వరగా. సార్, దిస్ ఇస్ రోజా. సార్, మీరు ఈ దిగో సూపర్ ఇగో గురించి చెప్పారు కదా సార్. అంటే ఎవరికైనా స్టార్టింగ్ లో చెడు ఆలోచనలే వస్తాయి, తర్వాత విచక్షణతో మనం డెసిషన్ తీసుకుంటాము అని. అంటే ఈ ఈగో సూపర్ ఈగో వీటిలో మనం అంటే మెడిటేషన్ చేయడం వాటి వల్ల సూపర్ ఈగో ఎక్కువగా పనిచేసేటట్లు చేసుకోగలమా సార్? అదే కదా జరిగేది, మనలో జరిగేది అదే. విచక్షణ జ్ఞానం పెరిగింది అంటే అంతెందుకండి. ఇప్పుడు ఇండిగో సూపర్ ఈగో గురించి చెప్పాలంటే సుజాత వచ్చిందా వాళ్ళ? సుజాత ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈ పంచవింశతి తత్వాల గురించి తెలుసుకోవాలి ఫస్ట్. పంచవింశతి తత్వాలు సాంఖ్యం. వాట్ ఈస్ సాంఖ్య సెయింగ్? ప్రతి మనిషి పంచవింశతి తత్వాలతో ఉంటాడు. వాట్ ఆర్ ది పంచవింశతి తత్వాస్? ఫస్ట్ పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. నెక్స్ట్ 21 ఇక్కడికి. 21ది మనస్సు, ఉభయేంద్రియాలు మనస్సు. ఈ 21 దాటిన తర్వాత నెక్స్ట్ అంతరంగంలోకి వెళ్తాం. ఈ అంతరంగంకి వెళ్ళాలంటే ఈ మనసు అనేది అడ్డొస్తుంది. కాబట్టి యోగ చిత్త వృత్తి నిరోధ, ఈ మనసుని కామ్ డౌన్ చేస్తే నీ జర్నీ త్వరగా పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పైకి. నెక్స్ట్ నీ అహంకారంలోకి వెళ్తుంది. అహంకారం ఈజ్ నథింగ్ బట్ యువర్ బుద్ధి. సో దట్ బుద్ధి ఈస్ రిలేటెడ్ విత్ యువర్ మోడర్న్ సైన్స్ లో చెప్పాలంటే సూపర్ ఈగో. అక్కడ నీకు బుద్ధి అనేది వికసించిందని సూపర్ ఈగో ఇస్తుంది. సూపర్ ఈగో ఎప్పుడైతే వికసించిందో నీకు ఆటోమేటిక్ గా నీ ఇడ్ అనేది తగ్గిపోతుంది. నీ ఈగో అనేది కరెక్ట్ గా బయటికి ప్రదర్శిస్తావు. సింపుల్ కదండి. అలాగే మనకి ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రకృతి లయానాం వా అంటాడు. ప్రకృతి లయానాం వా. నీకు మెడిటేషన్ బాగా రావాలంటే ప్రకృతి లయ అంటే ఏంటి? ఇక్కడ
నీకు అహంకారం నుంచి నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ ఏం వెళ్తాం? అహంకారం తర్వాత ఏముంది చెప్పండి? పంచవింశ తత్వాల్లో అహంకారం తర్వాత ఓపెన్ చేయండి గబగబా. మహత్తా సార్? ఎస్, మహత్తు. సో ఈ రకంగా మహత్తు తర్వాత ప్రకృతి, ప్రకృతి తర్వాత పురుష. ఈ 5 కలిస్తే ఇందాక 21, ఈ 4 కలిస్తే పంచవింశతి, 20 తత్వాలు ఉంటాయి యాజ్ పర్ సాంఖ్య ఫిలాసఫీ. సో మనం ఈ పంచభూతాన్ని వదిలేసి దాటిపోవాలి, అధిగమించాలి. పంచ తన్మాత్రల్ని, అదే విషయాలు అంటాం. అన్నా కదా, నిన్న కదా మాట్లాడుకున్నాం విషయాల గురించి. సో విషయవతి అని చెప్పేసి, విషయవతి స్థితి బంధిని అని చెప్పేసి మొన్నే మాట్లాడుకున్నాం యోగ సూత్రాలు. తర్వాత పంచ జ్ఞానేంద్రియాన్ని దాటిపోవాలి, పంచ కర్మేంద్రియాన్ని దాటిపోవాలి, ఉభయేంద్రియాన్ని మనసును దాటిపోయి 21 స్టెప్లు వేసాం. 22వ స్టెప్ మహత్, 22వ స్టెప్ అహంకారం. అహంకారం ఏంటంటే అహంకారం ఇస్ నథింగ్ బట్ బుద్ధి, బుద్ధి ఈజ్ నథింగ్ బట్ సూపర్ ఈగో. ఇట్స్ ఎగ్జాక్ట్లీ యోగా వే, అదే యోగా చెప్పేది అదే. యా, రైట్లీ పాయింటెడ్ అవుట్. వెరీ గుడ్ సుజయ్ గారు. థ్యాంక్ యూ సార్. సో నేను చెప్పేది ఏంటంటే మనకి భారతదేశానికి విదేశాలకి తేడా ఏంటంటే వాళ్ళు కనిపెట్టారు ఈగో ఉంది, సూపర్ ఈగో ఉంది, ఇంటర్ ఉంది, కానీ దాన్ని అధిగమించడం వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ వేర్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ అండ్ వెస్టర్న్ ఆల్ సైంటిస్ట్ ఆర్ లుకింగ్ టు ఇండియా బికాస్ వీ హ్యావ్ ఇదేంటి రా బాబు, చిన్నప్పుడే చెప్పాడు రా బాబు, చిన్నప్పుడే చెప్పారు మాకు అని చెప్పేసి ఇందాక చెప్పినప్పుడు చేరి మూర్ఖుల మనసు రంజింపరావద్దు అని చెప్పి ఎప్పుడో చెప్పాడు మాకు అని వేమని చెప్పాడంటావు. లేదంటే అరే నాకు చిన్నప్పుడు 2nd century BCEలోనే మాకు పతంజలి చెప్పాడు. దాన్ని ఏమంటారు, దీని గురించి మన సూపర్ ఈగో గురించి అప్పుడే చెప్పాడు మాకు. ప్రకృతి లయారామని అని చెప్పి సూపర్ ఈగో కంటే ఇంకో 2-3 మెట్లు ఎక్కాం మేము. ప్రకృతి అంటే ఇంకో 2 మెట్లు. మహత్ తర్వాత అప్పుడు ఉంది ప్రకృతి అనేది, అక్కడికి వెళ్ళమంటాడు అని మనం క్లియర్గా చెప్పచ్చు. కానీ వాళ్ళకి దారి లేదు. అందు గురించే ఒక నీషే ఆత్మహత్య చేసుకోవడానికైనా సరే, లేదంటే చాలా మంది వెస్టర్న్ ఫిలాసఫర్లు పిచ్చోళ్ళు అయిపోవడానికి సరే, లేదంటే వెస్టర్న్ ఫిలాసఫర్లు చాలా వరకు ఆత్మహత్యలు, పిచ్చోళ్ళు, వాళ్ళు పిచ్చి హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదంటే కొంతమంది ఒంటరిగా అందరితో ఎవరితో కలవకుండా ఉండిపోయే వాళ్ళు ఉంటారు. మన భారతదేశం అట్లా కాదు. మన భారతదేశం ప్రతి దానికి ఒక సొల్యూషన్ చెప్పింది, దానికి మార్గం చూపించింది, దానికి 100 మంది రిఫరెన్స్లు పెట్టింది, మనకి 100 గ్రంథాలు ఉన్నాయి మనకి. ఇది భారతదేశంలో ఉన్నట్టు గొప్పతనం. తాజ్మహల్, చార్మినారు, కుతుబ్ మినారు ఇవి కాదు భారతదేశం. భారతదేశం అంటే ఇది కాదు. ఇది జ్ఞాన సంపద, ఇది వారసత్వ సంపద. దీన్ని కల్టివేట్ చేసుకోండి, దీంట్లో దూరండి, దీంట్లో దూరి దాంట్లో తల మునకలు అయిపోండి, దాంట్లో ఏదులు ఆడండి, వారాలు ఆడండి. అప్పుడు మనకి పరిజ్ఞానం పూర్తిగా పెరుగుతుంది. ఎస్ ప్లీజ్. ఎనీథింగ్ టుడే? నో. సో ఓకే, రేపు మధ్యాహ్నం నుంచి డైనమిక్ యోగా ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఆఫ్ కోర్స్ రేపు ఈవినింగ్ గర్భ సంస్కార ప్రోగ్రామ్, దట్ ఈస్ అల్టిమేట్ క్లాస్ నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు రేపు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎల్లుండి నుంచి సాధారణంగా నేను ఆపేద్దాం. ఎల్లుండి నుంచి అయితే గర్భ సంస్కారాలు లేవు, రేపే లాస్ట్ డేట్. సో డైనమిక్ యోగా అయితే ఫస్ట్ 3-4 days రేపటి నుంచి అలౌ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.